అన్నగారు వస్తారు, వస్తున్నారు, అక్కడే ఉన్నారు. కార్తీ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ అన్నగారు వస్తారు. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు. అంటూ చాలా విభిన్నమైనటువంటి కథాంశంతో, కథనంతో, పాత్రలతో మన ముందుకు రాబోతున్నారు. డిసెంబర్ 12వ తేదీ నుంచి థియేటర్స్లో మనందరికీ ఒక సరికొత్త అనుభూతిని, ఎక్స్పీరియన్స్ని ఇవ్వబోతూ ఉన్నారు. సో అటువంటి చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి కార్తీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాల్టి మన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ అన్నగారు వస్తారుకి వచ్చేసినటువంటి కార్తీ గారికి మరొకసారి హార్టియెస్ట్ వెల్కమ్ కార్తీ గారు. అండ్ అన్నగారు వస్తారుకి చాలామంది ఏమైంది ఎస్ అన్నగారు వస్తారుకి చాలామంది డైరెక్టర్స్ వచ్చారు. వారందరికీ పేరు పేరున స్వాగతం చెప్తూ ఉన్నాము. సో శివ నిర్వాణ గారు, వెంకీ కుడుముల గారు, శైలేష్ కొల్ను గారు, రాహుల్ రవీంద్రన్ గారు, దేవకట్ట గారు, అందరికీ కూడా పేరు పేరున హార్టియెస్ట్ వెల్కమ్ టు ఆల్ అవర్ వండర్ఫుల్ అండ్ అమేజింగ్ డైరెక్టర్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈరోజు అన్నగారు వస్తారు అనే సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సినిమా ఈవెంట్ని స్టార్ట్ చేసే ముందు అఫ్ కోర్స్ మన బేబమ్మ మా వీడియోగ్రాఫర్స్ అందరూ ప్లీజ్ కొంచెం మీ ప్లేసెస్కి వెళ్ళిపోండి. వాళ్ళు చాలా సేపు ఇక్కడ ఉంటారు, చాలా మూమెంట్స్ ఇస్తారు. సో మీరందరూ చక్కగా క్యాప్చర్ చేసుకోవచ్చు తర్వాత. ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ క్లియర్ దిస్ స్పేస్. అండ్ ఫ్యాన్స్ ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. మీ ఎక్సైట్మెంట్ మాకు తెలుసు. స్టేజ్ పైకి వస్తారు, చాలాసేపు మాట్లాడతారు, ఓకేనా? సో రిక్వెస్టింగ్ టు ప్లీజ్ క్లియర్ దిస్ స్పేస్. ఓకే, సో మరొక్కసారి అన్నగారు వస్తారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన కార్తీ గారికి, కృతి గారికి హార్టీ వెల్కమ్. కృతి హాయ్ చెప్పారా ఫ్యాన్స్కి? అక్కడ ఆటో. కార్తీ గారు అమ్మయ్యా, ఇప్పుడు హ్యాపీ కదా, హ్యాపీగా కూర్చోండి, రిలాక్స్డ్గా కూర్చోండి, చాలాసేపు మాట్లాడుకోవచ్చు మనం, ఓకేనా? ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ కూడా కొంచెం స్పేస్ క్లియర్ చేస్తే మన ఈవెంట్ని సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేద్దాము. సో అన్నగారు వస్తారు అంటూ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో, యూనిక్ కాన్సెప్ట్తో మన ముందుకి తీసుకొస్తున్నారు ఈ చిత్రాన్ని కార్తీ గారు. కార్తీ గారు ఇప్పుడే కాదు, మనందరం ఆయన సినిమాల్ని ముందు నుంచి ఫాలో అవుతూనే ఉన్నాము. ప్రతి దాంట్లో ఏదో ఒక కొత్తదనం మనం చూస్తూనే ఉంటాము.
సో ఎస్ మరిక ఓ పని చేద్దాం. ఇవాళ మనం ఈ సినిమా గురించి చాలా విశేషాలు మాట్లాడుకోవాలి కానీ ఓ సందీప్ కిషన్ గారు వచ్చారు. సందీప్ కిషన్ గారు సో సందీప్ కిషన్ గారికి మరొకసారి వెల్కమ్ చెప్పేస్తూ వివేక్ ఆత్రేయ గారు హార్టీ వెల్కమ్ టు యూ సార్, వెల్కమ్. అండ్ ఎస్ కొంచెం ఈ స్పేస్ మళ్ళీ ఒకసారి క్లియర్ చేయండి. ఇంకా వస్తారు, ఇంకా చాలామంది గెస్ట్లు వస్తారు, అప్పుడు మళ్ళీ పిలుస్తారు, ఓకేనా ప్లీజ్. ఓకే సో ఎస్ కార్తీ గారు ఎప్పుడు ఏ సినిమా చేసినా మాకు ఏదో ఒక యూనిక్నెస్ కనిపిస్తూనే ఉంటుంది. ఐ థింక్ దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రీజన్ వై వీ ఆల్ లవ్ యూ సిన్స్ యుగానికి ఒక్కడు. అప్పుడే మేము అబ్బా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇలా కూడా చేయొచ్చా అనే సర్ప్రైజ్లోనే ఉన్నాము. ఇప్పటికీ కూడా మీరు అలా సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నారు. నిజంగా అన్నగారు వస్తారు టీజర్ ట్రైలర్ చూసినప్పుడు వావ్ అసలు ఇలాంటి ఒక కాన్సెప్ట్ కూడా ఆలోచించవచ్చా, కార్తీ గారిని ఇలాగ కూడా అసలు ఒక పాదరసంలాగా మారిపోతున్నారండి మీరు ప్రతి క్యారెక్టర్లోకి, ఐ మీన్ మెర్క్యూరీ. యా సో అంత అద్భుతమైన స్క్రిప్ట్ సెలెక్షన్తో ఈసారి ఐ థింక్ అన్నగారు వస్తారు ప్రీ రిలీజ్ ఈవెంట్ని మాత్రం మనందరం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారిని తలుచుకుంటూ స్టార్ట్ చేయాల్సిందే. సో ఎన్టీఆర్ గారి బ్లెస్సింగ్స్ తోటి ఇవాళ మన ప్రీ రిలీజ్ ఈవెంట్ని స్టార్ట్ చేసేద్దాము. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టీజర్తో మొదలు పెట్టేద్దాము. కెన్ వి హ్యావ్ ద టీజర్ ఆఫ్ అన్నగారు వస్తారు ప్లీజ్. ఎస్ నలన్ కుమారస్వామి గారి డైరెక్షన్ అండ్ సంతోష్ నారాయణ్ గారి మ్యూజిక్ అండ్ జార్జ్ విలియమ్స్ గారి సినిమాటోగ్రఫీ సూపర్బ్ ఫెంటాస్టిక్ సపోర్ట్గా కాంట్రిబ్యూషన్గా మన ముందుకి ఈ సినిమా వచ్చేస్తోంది December 12th నుంచి. అండ్ ఎస్ మరి అన్నగారు వస్తారు అని అంటూ కార్తీ గారు మరోసారి యూనిఫామ్ వేశారు. ఆయన ఎన్నిసార్లు పోలీస్ యూనిఫామ్ వేసినా ప్రతిసారి కొత్తగా కనిపించడం అంటే అది మీకు మాత్రమే సాధ్యమైంది కార్తీ గారు. ఐ డోంట్ నో హౌ యూ డూ ఇట్, హౌ యూ పుల్ ఇట్ ఆఫ్ అనేది. సో ఐ థింక్ ఆ సీక్రెట్స్ తర్వాత తెలుసుకుంటాము ఈరోజు ఈవెంట్లో. ఏదో చెప్పాలనుకుంటున్నారు ఏంటి? బేబమ్మ యాక్చువల్లీ వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం కదా. యా చాలా 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 బాగా అనిపిస్తుంది. అండ్ దట్ టు ఎస్ అండ్ దట్ టు కార్తీ గారి కాంబినేషన్లో చూడడం అనేది ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది మాకు. ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా సీరియస్గా బన్నీవాస్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేద్దాము. Our wonderful and successful producer Bannivas garu, please welcome to the pre-release event of Annagaru Vastaru. సో ఎస్ మరి ఇప్పుడు మన ఈవెంట్లో మన వండర్ఫుల్ అండ్ అమేజింగ్ టాలెంటెడ్ రైటర్ రాకేంద్ర మౌళి గారితో స్పీచ్తో స్టార్ట్ చేసేద్దాము. రాకేంద్ర మౌళి గారికి డ్రిల్ అలవాటు అయిపోయింది ఫస్ట్. సో మనకి ఇలాంటి సాంగ్స్ని మన తెలుగు పాటల్లాగా మనం ఎంజాయ్ చేయాలి అని అంటే దాని వెనుక రాకేంద్ర మౌళి గారు ఉండాలన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్. అండ్ ప్లీజ్ మాకు ఈ సినిమా గురించి మీరు బోల్డ్ అని విశేషాలు చెప్పగలుగుతారు కాబట్టి ఎస్. హాయ్ కార్తీ ఫ్యాన్స్, శుభ సాయంత్రం. ఇక్కడికి విచ్చేసిన
పాత్రికేయ మిత్రులకి ఇతర మాధ్యమాల వాళ్ళకి ప్రేక్షక దేవుళ్ళకి అన్నగారి ఆశీస్సులతో మొదలు పెడదాం. సో ఈ సినిమా అన్నగారు వస్తూనే ఉన్నారు 12కి. అండ్ ఫస్ట్ థింగ్, నేను ఎందుకు ఎప్పుడు లాస్ట్గా కార్తీయన గురించి ఎప్పుడు మాట్లాడను, ఫస్టే ఆయనతో స్టార్ట్ చేస్తున్నాను. కార్తీయన ఎప్పుడు ఈ విభిన్నమైన కథాపాత్రలు అని అందరూ మాట్లాడుకుంటారు, కానీ దాన్ని నిజంగా డేరింగ్గా, అంటే ఎంత ఛాలెంజింగ్లోనైనా దాన్ని రిస్క్ తీసుకొని చేసి ఆ ఛాలెంజ్లో సక్సెస్ అయిన అతి తక్కువ మంది వ్యక్తుల్లో మీరు ఒకళ్ళు. అండ్ యు ఆర్ మై గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్, ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్. ఎందుకంటే ఫస్ట్ నుంచి మీరు చూస్తున్న డీగ్లామరైజ్డ్ రోల్స్ కావచ్చు, దానికోసం ఆయన ఎండలో వెళ్ళి నుంచొని ట్యాన్ అయిన సందర్భాలు చాలా ఉంటాయి. అట్నుంచి మళ్ళీ అందమైన ఒక ప్లే బాయ్, అందమైన ఒక బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఆవారం లాంటి సినిమా కావచ్చు, నా పేరు శివ లాంటి వెరీ లైవ్లీ రోల్స్ కావచ్చు, మళ్ళీ కట్ చేస్తే కాకి లాంటి సినిమా కావచ్చు, అసలు ఒకదానికొకటి పొంతన ఉండదు. అండ్ అలాంటి సినిమాలు ఒకసారి కాదు మల్టిపుల్ టైమ్స్ చేసి సక్సెస్ అవ్వడం అనేది ఐ థింక్ చాలామంది హీరోలు ఆయన్ని చూసి నేర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టు యూ ఫర్ గివింగ్ ఆల్ దోస్ ఫిల్మ్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ దోస్ డైరింగ్ అటెంప్ట్స్ అదనే. అండ్ సినిమా విషయానికి వస్తే, అన్న కనిపించారు కదా సఫారీ సూట్లో, సినిమా ఒక వైల్డ్ సఫారీ రైడ్ లాగా ఉంటుంది, అలా చెప్పగలను నేను. అండ్ నలన్ కుమార్ స్వామి గారు నేను చాలా చాలా ఇష్టమైన డైరెక్టర్ నాకు. ఎందుకంటే సూద్ కవం సినిమా నుంచి మొదలెడితే గగగపో తర్వాత మళ్ళీ ఇంకేం తీయలేదు, చాలా గ్యాప్ వచ్చింది. బట్ కానీ ఆయన రైటింగ్కి కానీ ఆయన డైరెక్షన్కి కానీ నేను పెద్ద ఫ్యాన్ని. ఎందుకయ్యానో ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సో అలాంటి ఒక గ్రేట్ డైరెక్టర్ నుంచి ఒక సినిమా వస్తుంది, అండ్ అటు విత్ కార్తీయన అన్నప్పుడే నాకు ఏదో కొత్త మెలిక్ ఉంటుంది ఈ సినిమాలోనే అర్థమైంది. ఆ మెలికేంటో 12వ తారీఖు మీరు చూడండి. ఈ సినిమాకి నేను మాటలు రాయలేదు, రాసింది మా అన్నయ్య శశాంక్ వెన్నెలకంటి. నేను ఇందులో అన్ని పాటలు రాశాను. ఇప్పుడు మీరు విన్న ఆలాపికే ఉమాక్ రాసి పాడాను. సో అది జరిగింది. శశాంక్ వెన్నెలకంటి అంటే కార్తీయనతో ఫస్ట్ నుంచి అసోసియేషన్, అంటే నా తెలుగు టీచర్ అని చెప్తారు ఆయన అడిగితే. సో అలా ఆవార నుంచి ఖైదీ వరకు మా అన్నయ్య రాస్తే ఖైదీ నుంచి నేను రాసుకుంటూ వచ్చాను. ఈ సినిమా కొన్ని పర్సనల్ కారణాల వల్ల నేను ఉండలేకపోయాను, కాబట్టి మా అన్నయ్య టైం ఇచ్చారు. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ మళ్ళీ మా ఫ్యామిలీనే అసోసియేట్ అయింది ఆయనతో అని. సో కానీ నేను వదులుకోలేదు ఛాన్స్. ఇందులో అన్ని పాటలు రాశాను, హోప్ఫుల్లీ బాగా రాశానని అనుకుంటున్నాను. అండ్ ఒక పాట పాడే అవకాశం కూడా ఇచ్చారు సంతోష్ నారాయణ గారికి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కృతి శెట్టి గారు, యు ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ అండి. జస్ట్ లైక్ కార్తీయన యు ఆర్ చూసింగ్ గ్రేట్ రోల్స్ లేట్లీ. అండ్ ఎల్ఐకే కూడా నేనే చేస్తున్నాను. సో ఐ హావ్ సీన్ యువర్ పర్ఫార్మెన్స్, యు ఆర్ టెరిఫిక్. అండ్ మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్న మూవీస్ చేస్తున్నారు, ఆల్ ది బెస్ట్ టు యూ అండి. అండ్ ఇక్కడికి వచ్చిన అందరి డైరెక్టర్స్కి హాయ్ అండి. అందులో మీ అందరి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ వర్క్స్ గురించి అని తెలుసు. అండ్ నేను స్పెషల్గా కానీ రాహుల్ గురించి మాట్లాడాలి. రాహుల్ బ్రో ఎందుకు అంటే, మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన గర్ల్ ఫ్రెండ్ సినిమా మీ అందరికీ తెలుసు, దాంట్లో అన్ని పాటలు రాసే అవకాశం ఇచ్చారు రాహుల్ అన్నయ్య. అలాగే ఈ సినిమాలో కూడా అన్ని పాటలు రాస్తున్నాను. సో చూడండి సినిమా, అన్నగారు వస్తారు అన్నగారు ఆశీస్సులతో ఆన్ 12th. థ్యాంక్ యూ సో మచ్. కాదు, పాడే అవకాశం మేము కూడా ఇద్దాం అనుకుంటున్నాం. ఇంతసేపు డబ్బింగ్ చెప్పి గొంతుపోయింది, మళ్ళీ మన సినిమాకి వెళ్ళాలి, పని చేయాలి. అంతేనా? అయితే ఓకే. యాక్చువల్లీ ఈ రోజు ఇద్దరు అన్నదమ్ముల్ని ఒకే స్టేజ్ పైన చూడొచ్చు అనుకున్నాం మేము. అరే ఒకళ్ళు అక్కడ ఉంటే ఒకళ్ళు ఇక్కడ ఉంటారు, ఒకళ్ళు అక్కడ ఉంటే అదే. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాకేంద్ర మౌళి గారు. అండ్ ఎస్, డెఫినెట్గా ఈ సినిమాలోని పాటలు మాత్రం క్రేజీగా ఉన్నాయి. సంతోష్ నారాయణ గారు చాలా డిఫరెంట్గా కొట్టారు. అఫ్ కోర్స్ నలన్ కుమారస్వామి గారి ఆ క్వర్కీ స్టైల్ ఆఫ్ టేకింగ్కి తగ్గట్టు ఆయన ఇచ్చిన పాటలు కూడా అదిరిపోయాయి. కాబట్టి ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా లిరికల్ వీడియో చూసేద్దాము. సో ఆలాపికే ఉమాక్ అంటూ మన ముందుకు వచ్చిన ఆ సాంగ్ ఇప్పుడు చూసేద్దాము.
సో మంచి వైబ్ ఉన్న సాంగ్ చూసే లోపే ఇక్కడికి ఎంట్రీ ఇచ్చినటువంటి మా డైరెక్టర్ బాబీ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. అన్నగారు వస్తారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి వండర్ఫుల్ డైరెక్టర్ బాబీ గారు, ప్లీజ్ వెల్కమ్ అండి. సో ఎస్, కార్తీ గారి స్టైలు, స్వాగు, వైబు అద్దరిందండి నిజంగా. చాలా చాలా కొత్తగా కనిపిస్తూ ఉన్నారు, చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తూ ఉన్నారు, బోల్డ్ అంతా అల్లరి చేయబోతూ ఉన్నారు సినిమాలో అని అర్థం అవుతోంది. సో నలన్ కుమారస్వామి గారి డైరెక్షన్లో కార్తీ గారిని చూడడం అనేది ఒక ఇంట్రెస్టింగ్ కొలాబరేషన్ అని చెప్పాలి డెఫినెట్గా. ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్. అండ్ నాకు మైత్రి శశి గారు కొంచెం ఇదంతా క్లియర్ అయ్యాక ఇప్పుడే కనిపించారు సార్, సో వెల్కమ్. సో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సినిమాని రిలీజ్ చేస్తున్నారు అంటే ఇక ఆ సినిమా రిలీజ్ ఎంత గ్రాండ్గా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో మన నియరెస్ట్ థియేటర్స్లోకి December 12th నుంచి సినిమా వచ్చేస్తోంది. సో చూసి ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోదాము. ఇప్పుడైతే ఇద్దరు అద్భుతమైన డైరెక్టర్స్ని స్టేజ్ పైకి వెల్కమ్ చేయడానికి మీరందరూ రెడీ అయిపోండి. లెట్ మీ వెల్కమ్ శివ నిర్వాణ సార్ ఆన్ టు ద స్టేజ్. సార్ పోనీ ఫస్ట్ వెంకీ గారిని పిలుద్దాం. వెంకీ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ ఇప్పుడు శివ నిర్వాణ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ అవర్ వండర్ఫుల్ డైరెక్టర్స్ వెంకీ కుడుముల గారు అండ్ శివ నిర్వాణ గారు ఆన్ టు ద స్టేజ్. ఈరోజు అన్నగారు వస్తారు టీమ్ని, కార్తీ గారిని విష్ చేయడానికి వచ్చినటువంటి మా డైరెక్టర్స్కి వెల్కమ్ చెప్పేస్తూ ఎస్ వెంకీ కుడుముల గారు. వెంకీ గారు లీడ్ తీసుకున్నారు, అన్నగారు వచ్చారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఓకే, చిన్నప్పటి నుంచి మార్కులు ఎప్పుడు రాలా. సో కార్తీ గారికి నేను రీసెంట్గానే పరిచయం, కానీ కార్తీ గారు నాకు 2010లోనే వెరీ క్లోజ్ అండి. అది ఎలా అంటే ఫస్ట్ సినిమా ఆయన చేసిన యుగానికి ఒక్కటి సినిమా నేను ప్రాజెక్ట్ వర్క్ మీద ఉన్నప్పుడు కాలేజ్లో ఆదిలాబాద్లో చూశాను. దాంట్లో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది, ఎవర్రా మీరంతా అని. వాళ్ళు ఎవరో తెలియదు కానీ ఆయన చూడంగానే అసలు ఎవరు ఈయన ఎంత బాగా పర్ఫామ్ చేశారు అనుకున్నాను సార్. అప్పుడే కనెక్ట్ అయిపోయాను. దాని ఫాలో అప్ అదే ఇయర్లో ఆవార సినిమా వచ్చింది. అది చూసి అది ఆ రోల్ చేసింది ఆయన, ఈ రోల్ చేసింది ఈయన అనుకున్నాను. తర్వాత నా పేరు శివ వచ్చింది సార్. అప్పుడు కనెక్ట్ అయిపోయాను సార్, ఫ్యాన్ అయిపోయాను. ఇక నుంచి మీ దగ్గర నుంచి ఏ సినిమా వచ్చినా ఖచ్చితంగా చూడాలనుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ ప్రతి సినిమా చూశాను సార్. ముందొచ్చే సినిమాలు కూడా ఖచ్చితంగా చూస్తాను సార్. సో మీ కెరియర్లో హిట్లు ఉన్నాయి, ఫ్లాప్లు ఉన్నాయి, బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. సినిమాలు ఫెయిల్ అయినా నా ఆనెస్ట్గా చెప్తున్నాను, యాక్టర్గా మీరు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు సార్. యు ఆర్ ఎ టెర్రిఫిక్ యాక్టర్. అండ్ మీరు ఎంచుకునే కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా చాలా ఇన్స్పైరింగ్ ఉంటాయి సార్. సో నాకు ఈ ట్రైలర్ చూసినప్పుడు కూడా చాలా గమ్మత్తుగా ఉంది, బాగుంది అనిపించింది. బెస్ట్ విషెస్ టు యూ సార్. నాలాగే ఇక్కడ మీకు ఇంకో డై హార్డ్ ఫ్యాన్ ఉన్నారు సార్. తను ఎవరంటే కృతి శెట్టి. కృతి నాతో షీఈ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో ఉప్పెన టైంలోనే చెప్పింది అనమాట, కార్తీ సార్ని కలవాలి, కార్తీ సార్ని మీట్ అవ్వాలని. తను ఎంత గట్టిగా మేనిఫెస్ట్ చేసిందంటే ఈరోజు హీరోయిన్గా మీ పక్కన యాక్ట్ చేసింది. సో కృతి, యూఆర్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్. తెలుగుకి వచ్చినప్పుడు తెలుగు నేర్చుకున్నావు, తమిళ్కి వచ్చినప్పుడు తమిళ్ నేర్చుకున్నావు, మలయాళంకి వెళ్ళి మలయాళం నేర్చుకున్నావు, స్పానిష్, కొరియా, ఇంకా చాలా చాలా ఉన్నాయి లాంగ్వేజెస్. అన్నీ నేర్చుకొని అన్నిటిలో చేసి తెలుగు సినిమాలు కూడా చేస్తూ ఉండు. సో అండ్ నాకు ఈ డైరెక్టర్ నలన్ కుమారస్వామి గారు చాలా ఇష్టం అండి. ఎందుకంటే సూదుకోవన్ సినిమా నేను చాలాసార్లు చూశాను. నేను ఇట్స్ వన్ ఆఫ్ ది కల్ట్ బ్లాక్ బస్టర్ అనాలి. సో ఈ సినిమా కూడా కల్ట్ బ్లాక్ బస్టర్ లిస్ట్లో జాయిన్ అవుతుందని బలంగా నమ్ముతున్నాను. సంతోష్ నారాయణ గారికి, అలాగే ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా గారికి, అలాగే మా మైత్రి శశి గారికి. ఆయన ఏదైనా ఏరు కోరి చూస్ చేసుకున్నారంటే విపరీతమైన డబ్బులే. సో అందరికీ టీం అన్నగారు వస్తారు, టీంకి ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్స్ అలాట్. శివ నిర్వాణ గారు. హాయ్ అందరికీ హాయ్ అండి. కార్తీ సార్, ఒక యాక్టర్గా మీరంటే నాకున్న రెస్పెక్ట్ గురించి, ఇష్టం గురించి ఈ నో మీ వెరీ వెల్ అనుకుంటున్నాను. అండ్ ఒక్క మాట చెప్పాలనిపించింది సార్. బేసికలీ ఆడియన్గా పరుతువేరిన దగ్గర నుంచి ఆవార వరకు ఆడియన్గా మీ సినిమాలు చూసాము. ఆడియన్గా పరుతువేరి నుంచి ఆవార వరకు అసిస్టెంట్ డైరెక్టర్ అయిన తర్వాత యుగానికి ఒక్కడు అక్కడ జర్నీలో కొన్ని కథలు ముగించుకొని రాసుకున్నాం. ఇంకా డైరెక్టర్గా వచ్చినప్పుడు ఈ ప్రతి సినిమా చూస్తున్నాము. అదేంటంటే ఎప్పుడు మీ సినిమాలు ఎప్పుడు చూసినా ఆడియన్గా కానీ అసిస్టెంట్గా డైరెక్టర్గా కానీ ఎప్పుడు నాకు వేరే లాంగ్వేజ్ హీరోస్ సినిమా నేను చూస్తున్నాను అనే ఫీలింగ్ అసలు ఉండేది కాదు. దట్ ఐ వాంటెడ్ టెల్. ఎప్పుడు మా తెలుగు థియేటర్స్తో తెలుగు ఆడియన్స్తో చూసినప్పుడు రైట్ ఫ్రమ్ ఆడియన్ టైంలోంచి కూడా
మీ విషయంలో అంత చిన్న ఫీలింగ్ కూడా ఉండేది కాదనమాట. ఇదేదో డబ్బింగ్ సినిమా చూస్తున్నామని ఒక ఫీలింగ్. లైక్ చెప్పాలంటే అందరు తెలుగు ఆడియన్స్కి అదే ఫీలింగ్ అండి. వాళ్ళ తరపున నేను చెప్పడానికి ఒక ఆపర్చునిటీ లాగా అనుకుంటున్నాను. అండ్ సో ప్రతి ఫిల్మ్లోని యూనిక్గా మీరు ట్రై చేస్తారు, అది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ నెంబర్ 1 డైరెక్టర్ గారు కుమారస్వామి గారు అండ్ సూదకవం దగ్గర నుంచి గ్రేట్ టెక్నీషియన్. మాలాంటి డైరెక్టర్స్ ఆ టైంలో ఎవరు అంత బ్రిలియంట్గా తీశారని మేము అంటే తమిళ సినిమాలు అప్పుడప్పుడు కొన్ని సినిమాలు సెలెక్టివ్గా చూసే టైంలో అది చాలా సెన్సేషనల్ కదా సార్ సూదకపం. సో ముఖ్యంగా డైరెక్టర్ గారి కోసం ఈ ఫిల్మ్ చాలా బాగా తెలుగు ఆడియన్స్కి బాగా రీచ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సార్. అండ్ అలాగే కృతి గారికి, అలాగే ప్రొడ్యూసర్స్కి, వాట్ ఎవర్ ద టీమ్ మెంబర్స్. అండ్ మ్యూజికల్లీ ఈ చిన్న గ్లిమ్స్ కూడా సంతోష్ గారి మ్యూజిక్లో ఒక ఎనర్జీ ఉంటూనే ఒక చిన్న యూనిక్నెస్ ఉంటుంది. అది చాలా టీజింగ్గా ఉంటుంది అనమాట. అది స్టిల్ ఇప్పుడు కూడా అది వర్కౌట్ చేశారు. అండ్ చాలా ప్రామిసింగ్గా ఉంది సార్. ట్రైలర్ అంతా బాగా నచ్చింది. ఆల్ ద బెస్ట్ సార్. ఫుల్ యూనిట్కి ఆల్ ద బెస్ట్. ట్రైలర్ ఇస్ వెరీ గుడ్. ట్రైలర్ నేను ఆల్రెడీ చూశాను, ఇప్పుడు ప్లే చేయబోతున్నారా? యా చేపిద్దాం సార్ కొంచెం. సో నైస్ సార్ ట్రైలర్. ఫ్యాంటాస్టిక్గా ఉంది ట్రైలర్. యూ ఆల్ లవ్ ఇట్ ఐ థింక్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్ అండ్ విషెస్. యాక్చువల్గా ఇక్కడ ముందు వరుసలో చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు, చాలామంది మాటలు వినాలి. కానీ వాళ్ళని ఇలా బ్యాక్ టు బ్యాక్ పిలిచేసే కంటే నేనే ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అఫ్కోర్స్ మా కార్తీ గారు, మా కృతి కూడా బ్యూటిఫుల్గా అక్కడ కూర్చున్నారు కాబట్టి డైరెక్ట్గా మాట్లాడదాము. ఐ థింక్ కార్తీ గారు మీతో మాట్లాడే ముందు ఒకసారి ఇక్కడ శైలేష్ గారు కనిపిస్తున్నారు. నాకు ఒక క్వశ్చన్ ఫస్ట్ ఆయన అడగాలనిపిస్తుంది. సో ఫస్ట్లీ హ్యాపీ యానివర్సరీ శైలేష్ గారు. అరే థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మేము కార్తీ గారు ఏసీపీ వీరప్పన్గా వస్తారనుకుంటే ఆయన డిఎస్పీ రామేశ్వరన్గా వస్తున్నారు. ఎందుకు ఇలా జరిగింది? ఫస్ట్ అది ఎక్స్పెక్ట్ చేసాం మేము. యాక్చువల్లీ ఇదే చెప్దాం అనుకున్నా. కొంతమంది ఎన్నిసార్లు యూనిఫామ్ వేసినా కూడా ఫ్రెష్గా ఉంటుంది. అందులో కార్తీక్ సార్ కూడా ఒకళ్ళు. మనకి ఇక్కడ రవి అన్న ఉన్నారు, రవితేజ అన్న ఇస్ ఆల్సో లైక్ దట్. ఎన్నిసార్లు యూనిఫామ్ వేసినా వాళ్ళు ఫ్రెష్గా ఉంటుంది చూడడానికి. సో నేను ఇందాక ట్రైలర్ కార్లో వస్తున్నప్పుడు మళ్ళీ ఒకసారి చూస్తుండే ట్రైలర్. ఐ వాస్ థింకింగ్ అసలు మనకి కంప్లీట్ పోలార్ ఆపోజిట్ ఉంది పోలీస్ క్యారెక్టర్ ఏంటో అనుకున్నా. బట్ సూపర్ సార్, అమేజింగ్. ఓకే, ఈరోజు ఇప్పుడు క్లియర్గా అయింది ఏంటంటే పోలార్ ఆపోజిట్ అన్న విషయం అయితే క్లియర్ అయిపోయింది. యా ఇంతకీ మేము వీరప్పని ఎప్పుడు చూడబోతున్నాం? త్వరలో. ఎవ్రీ టైం నేను ఎయిర్పోర్ట్కి వెళ్తే ఫస్ట్ అడుగుతున్న మాట, సార్ హిట్ 4 చేస్తున్నారా లేదా అని అడుగుతున్నారు. నువ్వే చెప్పు అది మాట. సార్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ సార్. ఐ విల్ కమ్ టు యు వెరీ సూన్. నానితో చెప్తా. చెప్పండి. థ్యాంక్ యూ. మిగతా మాటలు మేము స్టేజ్ పైన వింటాం. థ్యాంక్ యూ సో మచ్ శైలేష్ గారు. అండ్ దేవాకట్ట గారిని ఇక్కడ చూడగానే మాలోని ఫ్యాన్స్ బయటకు వస్తూ ఉన్నారు. సార్, వారణాసి సినిమా రిలీజ్ అయ్యే వరకు మిమ్మల్ని క్వశ్చన్ వెంటాడుతూనే ఉంటుంది కాబట్టి వారణాసి అప్డేట్ ఏంటి? వారణాసి అప్డేట్ రాజమౌళి గారే ఇవ్వాలండి. నేను ఓన్లీ యాజ్ అ టీమ్ మెంబర్గా ఎక్కువ మాట్లాడకూడదు. మీరు కూడా ఇవ్వచ్చు సార్, చిన్నవి. రాజమౌళి గారు పెద్ద అప్డేట్స్ ఇస్తారు. అంటే నేనేం చెప్పినా మళ్ళీ అదే చెప్పగలను. ఓకే, రాజమౌళి గారు ఎప్పుడు తను ఇంతకుముందు ఇచ్చిన షాక్ని ఎప్పుడు దాటుతుంటారు కదా, అది గ్యారంటీగా దాటుతారు. ఇది ఎన్ని మైల్స్ దూరంగా దాటుతారు అనేది మాత్రమే క్వశ్చన్. సో హీ విల్ ఎగ్జిట్ ద ఎక్స్పెక్టేషన్స్ బట్ బై హౌ ఫార్ అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎస్, సో ఎక్సైట్మెంట్ మాతో పాటు మీలో కూడా ఈక్వల్గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో రాహుల్ రవీంద్రన్ గారు రీసెంట్గానే గర్ల్ ఫ్రెండ్తో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. చూశాను సార్ ఇక్కడ రాగానే. అంటే అటు రష్మిక దీక్షిత్ శెట్టి కూడా కాదు, రాహుల్ రవీంద్రన్ గారు ఫేవరెట్ అయిపోయారు అందరూ కూడా. సో ఇప్పుడు కార్తీ గారితో ఒక సినిమా చేయాలంటే ఎలాంటి కథ చేస్తే బాగుంటుందంటారు డైరెక్టర్గా? అండ్ నేను చాలా సరదాగా చెప్పేవాడిని, కానీ యాక్చువల్లీ ఒకటి ఉందండి. ఒక ప్రొడ్యూసర్తో ఆల్రెడీ డిస్కస్ కూడా చేసాం, ఇంకా ఆయనకి తెలీదు. బట్ మేబీ ఆఫ్టర్ ఒక 1 or 2 years వెళ్తాను ఆయన దగ్గర. సో అది ఇప్పుడు బయట చెప్పలేను కాబట్టి. 1 or 2 years? ఓకే. బట్ ఆయన కామిక్ టైమింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అండ్ ఆయన యాటిట్యూడ్ చాలా ఇష్టం నాకు. సో ఈ రెండు ఉండాలని అనుకుంటా, కానీ చూద్దాం ఏముంటుందో. ఓకే, కార్తీ గారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో? 1 or 2 yearsలో ఎలా రాబోతున్నారని అనుకుంటున్నారు? అందరితో పాటు చేయాలి. ఎనీ ఎక్స్పెక్టేషన్? నో, ఆయన అడిగాను కాబట్టి ఎనీ ఎక్స్పెక్టేషన్? మీరు ఏదైనా ఒక అప్డేట్స్ కావాలి మీకు. అవును. అప్డేట్స్ వచ్చింది కదా. చాలా ఇక్కడ నుంచి లాగింది చాలా. ఓకే, మా బేబమ్మ ఇస్ హియర్, బ్యూటిఫుల్ కృతి. సో
బేబమ్మ ఇక్కడికి రాగానే తెలుగుతో ఎలా ఇంప్రెస్ చేశారో అక్కడ కూడా తమిళ్తో అలా ఇంప్రెస్ చేస్తున్నారు మాకు తెలిసింది. ఐ థింక్ దిస్ ఇస్ యువర్ స్ట్రైట్ తమిళ్ డెబ్యూ ఫిల్మ్ కదా. ఐ థింక్ దిస్ ఇస్ గోన్ బి వెరీ వెరీ స్పెషల్ టు యూ. సో ఎస్, తమిళ్లో ఏమన్నా మాట్లాడదామా? ఎందుకండి ఇప్పుడు పర్లేదు, కార్తీ గారు ఎలాగో తెలుగులోనే మాట్లాడతారు, మా తెలుగు ఆయన కాబట్టి. నేను కూడా తెలుగు అమ్మాయే, కానీ ఈరోజు ఫర్ ఎ చేంజ్ మీ తమిళ్ని మేము టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. పేసింగ్ సరే కేளுங்க. సందీప్ కిషన్ గారు ఉన్నారు కదా, కాస్త కాన్వర్సేషన్ చేయొచ్చు కదా తమిళ్లో. మీరు తమిళ్ చాలా తప్పుగా బాగా మాడుతున్నారండి, అలాగే కంటిన్యూ చేయండి. అందుకే మీకు ఇచ్చా, నేను బుక్ అవ్వకూడదనే మీకు ఇచ్చాను ఇంకా. సో ఓ పని చేద్దాం, ఈ సినిమాలో మీరు స్పిరిట్ రీడర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు కాబట్టి. అవును, ఇది మీడియం స్పిరిట్ రీడర్ని మీడియం. ఓకే, సో ఇక్కడ ఒకసారి సందీప్ కిషన్ గారు పక్కనే ఉన్నారు కదా, కొంచెం అలా ఆయన చేతులు పట్టుకుని ఒకసారి వాట్స్ గోయింగ్ ఇన్ హిస్ హెడ్, యూ స్పిరిట్ రీడర్ ఒకసారి ట్రై చేయండి, ఏమైనా వస్తుందేమో, ఆయన మైండ్లో ఏం రన్ అవుతుందో తెలుసుకుందామా? కాదు, అది సినిమాలో మాత్రమే. ట్రై చేయొచ్చుగా, అది యాక్టింగ్ కదా అండి. కరెక్టే, ప్రాక్టీస్ చేయి. కార్తీక్ గారు నేను చెప్తా, మీరు ట్రై చేస్తారా? ఎస్, సి త్వరలో పెళ్ళి అయిపోతుంది. అది. సో కార్తీక్ గారు ప్రాక్టీస్ సెషన్ అయిపోయింది కాబట్టి ఒకసారి శైలేష్ గారి స్పిరిట్ రీడింగ్, ఐ మీన్ మైండ్ రీడింగ్ చేద్దాం. ఐ థింక్ కార్తీ గారు చేస్తేనే బాగుంటుంది. కార్తీక్ గారు, ఈ క్యారెక్టర్లోకి మీరే పరకాయ ప్రవేశం చేసి మా శైలేష్ గారి మైండ్లో ఏం రన్ అవుతుండొచ్చు? నేను చెప్తాను. నా దగ్గర స్క్రిప్ట్ అడిగే ముందు నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి అని అడుగుతున్నాను. అడిగేలోపు ఇక్కడి నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారా? ఓకే, సో కార్తీక్ గారు, ఈ సినిమా అన్నగారు వస్తారు అనే టైటిల్ దగ్గర నుంచి ప్రతి ఎలిమెంట్లోనూ మాకు అన్నగారు ఎన్టీ రామారావు గారు కనిపిస్తూ ఉన్నారు, వినిపిస్తూ ఉన్నారు. ప్రతి తెలుగు గడపకి, ప్రతి తెలుగు గుండెకి ఆయన ఎంతో చేరువ. సో అటువంటి ఎన్టీఆర్ గారికి సంబంధించిన సెలబ్రేషన్ ఇవాళ ఈవెంట్లో ఎంతైనా జరగాల్సిందే కాబట్టి ఒక్కసారి ఆయన పాట ఏదైనా మీరు పాడితే బాగుంటుందని మా ఫీలింగ్. ఎందుకంటే వి నో దట్ యు ఆర్ ఏ వెరీ వెరీ గుడ్ సింగర్ కాబట్టి సింపుల్ సాంగ్స్. ఆయన సాంగ్ పాడడం చాలా కష్టం అండి. రాబోయి చందమామ, దట్ ఈస్ దేర్ ఇన్. మీరు పాడండి, నేను లిప్ సింగ్ ఇస్తాను, డబ్ స్మాష్ చేస్తాను. సార్ ఈవెంట్ మీరు వాయిస్ నాకు సరిపోదు, పర్లేదు, మీరు అడ్జస్ట్ చేసుకుంటాం. మంచి రీల్ అవుతుంది, మీరు పాడండి, నేను లిప్ ఇస్తాను. సార్ ఈవెంట్ కొనసాగాలి సార్, ఇక్కడ ఆగిపోతే బాగోదు సార్. ఎంతమందికి పాడాలనుకుంటున్నారు కార్తీక్ గారు? సపోర్ట్ కార్తీక్ గారు. రాబోయి చందమామ, యూ వాంట్ లిరిక్స్? ఫోన్ ట్యూన్ కూడా నాకు తెలియదండి. మన ఓకే, మీకోసం మేము లిరిక్స్ కూడా రెడీ చేసాం. రెండు లైన్స్. రావోయి చందమామ మా వెంటగాద వినుమా, రావోయి చందమామ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇదే ఫ్లోలో ఒక చిన్న డైలాగ్ కూడా చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ ద డైలాగ్ ప్లీజ్? డైలాగ్. ఒక్క నిమిషం కార్తీక్ గారు, నాకేం సంబంధం లేదు. మళ్ళీ స్క్రీన్ లో అన్నగారు చూడడానికి అంత బాగుంది. అవును,
ట్రై చేస్తారా? దండం ట్రై పెడతాను చేద్దామా? దండం పెడతాను నేను. ఆచార్యదేవ ఏమంటివి ఏమంటివి ఇది విపరీతం. చెప్పండి. ఇంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, మీరు ఎవరైనా ఒకసారి చెప్తే నాది చూసి నేను చెప్తాను. ఏ ఎనీబడి? ఎస్, కమ్ ఆన్, దట్స్ ద స్పిరిట్. நான் சொல்லமா வேணாமா? చెప్దామా? స్లోవా சொல்றேன், ஃபாலோ பண்ணுங்க. அப்படியா? ఆచార్య దేవా ఆచార్య దేవా ఏమంటివి 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 జాతి నెపమున జాతి నపున సూత సుతుని కిందు నిలువ అర్హత లేనందువా. పోడా. ఎంత మాట, I'm impressed, ఎంత Rade. మాట. I'm impressed, Rade. நான் Doctor. ఫుల్లా சொல்றேன் நான் அது. Fantastic, Ra. ఫుల్ డైలాగ్ మీరే చెప్పేసేయండి. జాతి నెపమున సూత సుతుని కిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది కుల పరీక్షయేనందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అతి జుభుక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీది ఏ కులము. ఇంత ఏలా అశ్వత్ పితామగుడు కురుకుల వృధుడైన ఈ శాంతనువుడు శివసముద్రుల భార్యకు గంగాగర్భమున జనించలేదా. మది ఇతనిదే కులము. నాతో చెప్పొచ్చువేమయ్యా. మన వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశియగు ఈ ఊర్వశీ పుత్రుడు కాదా. అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చాండాలంగనందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడిచేగు మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పెను పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడిని మీచే కీర్తింపబడుతున్న ఈ విదురదేవుని కనలేదా. క్షేత్ర బీజ ప్రాధాన్యములతో శంకరమైన మా కురువంశమం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అని వ్యర్థవాదం ఎందులకు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. Give it up for Sailesh Kolanu garu. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. Oh my God. ఎప్పుడు నేర్చుకున్నావు ఇది ఎప్పుడు నేర్చుకున్నావు? ఇప్పుడు నేను చెప్పాలా? అమ్మా, సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. సూపర్ సూపర్ అమ్మా. సో నేను స్పీచ్లెస్ అయిపోయాను అంత డైలాగ్ విన్న తర్వాత. కానీ ఇప్పుడు ఆఫ్ కోర్స్ లేదు సార్, అంటే ప్రాంప్టింగ్ ఇద్దాం అనుకున్నాం యాక్చువల్గా ఆచార్య దేవా అని. సరే, ఇంకా మిమ్మల్ని ఎక్కువ కష్టపెట్టాం. కేవలం మాకు అన్నగారు వస్తారు సినిమాలో డైలాగ్ చెప్తే చాలు. యా. ఇంత రాత్రిలో పొట్టి పొట్లు వేసుకుని ఎదుగుతున్నావేంటి? నాకు బానే ఉంది. ఐఎమ్ ఎడ్యుకేటెడ్, ఐ లైక్ ఇట్. చాలా రియాక్షన్ డైలాగ్ అయితే అబ్బా ఎంత పెద్ద డైలాగో. అంటే సినిమాలో కూడా క్యారెక్టర్ అలానే ఉంటుంది Okay. కాబట్టి Yes, yes. చాలా కూల్గా. అది ఇది ఫ్యాన్స్ డిమాండ్, ఇది మాకు సంబంధం లేదు. ప్లీజ్ వద్దు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఒక్క 2 lines. You sing very well, we know. 2 lines. నేను పాడితే మీరందరూ వెళ్ళిపోతారు. ఇంకా చాలా మంది మాట్లాడాలి, మేమిద్దరం మాట్లాడాలి. ప్లీజ్ వద్దులే, తర్వాత మనం డైలాగు డాన్స్లు అవి చేయించుకుందాం. ఎస్, అది బెటర్ కదా. థ్యాంక్ యూ సో మచ్ కృతి. ఎస్, ఐ థింక్ దేవకట్ట సార్ ఒకసారి స్టేజ్ పైకి వచ్చేసేయండి ప్లీజ్. రిక్వెస్టింగ్ దేవకట్ట సార్ టు ప్లీజ్ వెల్కమ్. అండ్ వివేకాత్రేయ గారు కూడా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ప్లీజ్ వెల్కమ్ వివేకాత్రేయ గారు అండ్ దేవకట్ట గారు ఆన్ టు ద స్టేజ్. ఓకే సార్, సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. கார்த்தி சார், ஃபர்ஸ்ட் டைம் மீட்டிங் யூ. பட் 2010லேருந்து உங்களை மீட் பண்ண வேண்டிய ஒரு கிரகம் வந்து அப்படி தள்ளிக்கிட்டே இருக்கு. కార్తీ సార్ సినిమా నేను 2007లో చెన్నైలో పరుతి వీరన్ తన డెబ్యూ ఫిల్మ్ చూసి, కొన్ని సినిమాలు జ్వరం తెప్పిస్తాయి, ఫర్ ఏ హ్యాంగ్ ఓవర్ అంటారు కదా, అట్లాంటి జ్వరం నాకు కొన్ని బాలచంద్ర ఫిల్మ్స్, భారతిరాజా ఫిల్మ్స్. నేను చెన్నైలో పెరిగాను 7th grade నుంచి. ఎక్కువ తమిళ సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఉండేది ఆ మీద. ఆ సినిమా చూసి అప్పటి వరకు నేను సూర్య సార్ అంటే చాలా పెద్ద ఫ్యాన్ని. అండ్
సూర్య సార్ బ్రదర్ అంటే అసలు కెన్ హీ లైక్ గెట్ దేర్ అనే ఒక చాలా డౌట్లు ఉండేవి సార్. బట్ ఫస్ట్ సినిమాతో మామూలుగా మీరు కొట్టిన 6 స్టేడియం కాదు సార్, మొత్తం మెడ్రాస్ కూడా దాటిపోయింది. దట్స్ అ గ్రేట్ ఇంపాక్ట్. ఆ రోజు నుంచి జీవితంలో ఏదో ఒక రోజు ఇంత గొప్ప ఆర్టిస్ట్తో పనిచేయాలన్న ఒక డ్రీమ్ కూడా పుట్టింది నాకు. ఆ తర్వాత నుంచి ఆయిరత్తిల్ ఒరువన్ తెలుగు వర్షన్ చూశాను విజయవాడలో రూరల్లో, యుగానికి ఒక్కడు. మాస్ ద వే దే రిసీవ్డ్ యూ అండ్ ఆల్మోస్ట్ మీకు ఆయిరత్తిల్ ఒరువన్ వాజ్ ఆల్మోస్ట్ డెబ్యూ ఫర్ తెలుగు, ఎందుకంటే పరితివీరన్ కాలేదు. బట్ దట్ మ్యాగ్నెటిజం దట్ యూ క్యారీడ్ అండ్ ద వేరియేషన్స్ దట్ యూ బీన్ క్యారీయింగ్ ఆల్ ద వే త్రూ. స్పెషల్ మెన్షన్, ఒక ఆర్టిస్ట్కి ఎంత ప్రేమ ఉంటే తెలుగు మీద, మదర్ టంగ్ తమిళ అయ్యండి, నా పేరు శివ నుంచి మొదలుపెట్టారు మీరు డబ్బింగ్. సో అప్పటి నుంచి ప్రతి సినిమా మీరు తమిళ్లో ఒకసారి చూస్తాను, తెలుగులో ఒకసారి చూస్తాను, క్యూట్గా మీరు మాట్లాడే తెలుగు కోసం చూస్తాను. యు ఆర్ ట్రూలీ బైలింగ్వల్ సార్. హిట్రీలో సొన్న మరి నమ్ బైలింగ్వల్ డా నేను బైలింగ్వల్ రా అనేది. సో మీరు తెలుగు ప్రేక్షకులకి, తమిళ ప్రేక్షకులకి ఎంత ఎండీరింగ్ హీరోనో తెలుగు ప్రేక్షకులు కూడా అంతే ఎండీరింగ్ హీరో. అండ్ ఇక్కడున్న ప్రతి హీరో హార్డ్ కోర్ ఫ్యాన్ కూడా మీ ఫ్యాన్ సార్. దట్స్ హౌ మచ్ యూ ఎర్న్డ్ విత్ యువర్ ఎఫర్ట్, విత్ యువర్ లవ్ ఫర్ అవర్ లాంగ్వేజ్. ఇక్కడ తెలంగాణలో కార్తీ గారి అభిమానిగా ఆయన కోసం 2 తమిళ మాటలు మాట్లాడదాం சார். இது வரைக்கும் பேசுனதெல்லாம் உங்களுக்கு புரிஞ்சுதுன்னு நினைக்கிறேன். ஃபுல்லாக உங்களுக்கு புரிஞ்சிருக்கும். தேங்க்யூ இவ்வளோ எஃபர்ட் போட்டு எங்களை இவ்வளோ நேசித்ததுக்கு. ஸோ தட் லவ் இஸ் కమింగ్ బ్యాక్ టు యూ అండ్ ఇట్ విల్ ఆల్వేస్ బీ దేర్. నాకు ఎప్పుమే అన్నగారు వస్తున్నారు, మేమందరం థియేటర్కి వస్తున్నాం, ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇట్ విల్ బి సూపర్ డూపర్ హిట్ ఇన్ బోత్ లాంగ్వేజెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. అండ్ కృతి, యూ with your performance you became a star with the debut itself, and ever since equally you are balancing your career so beautifully. And Nalan Kumaraswamy sir, Soodukam is one of my all-time cult films, like I might have seen like 4 or 5 times. And Gnanavel Raja sir was the first producer from Tamil that met me right after Prasthanam. He has an eye, our beginning la irundaru, still he makes so many friends across the globe and he deserves this to be a big blockbuster. All the best to all of you sir. Thank you. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వివేక్ ఆత్రేయ గారు ఇప్పుడు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. కాదు సార్, హాయ్. డైరెక్టర్స్ అసలు ఏదో కొంచెం ప్రిపేర్ అయ్యి వచ్చాను, శైలేష్ డైలాగ్తో సగం మర్చిపోయాను యాక్చువల్గా. సో వాతియార్ అన్నగారు వస్తారు. ఐఎమ్ ఆల్రెడీ సీటెడ్ ఫర్ దిస్ ఫిలిం FDFS. ఎందుకంటే బికాస్ ఆఫ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ మేకర్స్ నలన్ కుమారస్వామి. నేను చెన్నైలోనే ఉండేవాడిని. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ ఎనఫ్ దట్ కార్తీక్ గారి సినిమాలు కానీ చాలా తమిళ సినిమాలు నేను తమిళ్లో చూసే అదృష్టం నాకు దొరికింది అక్కడ. సో సూదుకవం అనే సినిమా నేను థియేటర్లో చూస్తున్నప్పుడు ఫస్ట్ టైం ఒక మల్టీప్లెక్స్, ఒక సింగిల్ స్క్రీన్, 2 ఒకేలాంటి రెస్పాన్స్ చూడటం ఫస్ట్ టైం. నేను అది 2 ఒకేలాగే సెలబ్రేట్ చేసుకున్నారు. సో ఇట్స్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ క్రైమ్ కామెడీస్ ఇండియా హెస్ ఎవర్ ప్రొడ్యూస్డ్. అండ్ అలాంటి నలన్ కుమారి స్వామి దగ్గర నుంచి మళ్ళీ ఒక ఫ్యాంటసీ జోనర్లో అన్నగారు వస్తారు. ఇట్స్ గోయింగ్ టు బి ఏ ఫెంటాస్టిక్ ఫిలిం. నలన్ సార్, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. యూఆర్ నాట్ హియర్ బట్ I'll meet you someday and I'll convey regards to you. And Karthi sir, రీసెంట్గా ఆయన ఒక చిన్న బ్రీఫ్ మీటింగ్లో కలిసినప్పుడు 2nd మినిట్కే వచ్చేసరికి మనకు ఐస్ బ్రేక్ చేసి మన ఫ్రెండ్తో మాట్లాడుతున్న ఫీలింగ్ కలుగుతుందంటే అది మన గొప్పతనం కాదు, ఆయన గొప్పతనం. సార్, యు ఆర్ నాట్ ఓన్లీ సో రిలేటబుల్ ఆన్ స్క్రీన్, యు ఆర్ రిలేటబుల్ ఆఫ్ స్క్రీన్ ఆల్సో. సో యు ఆర్ సచ్ ఏ నైస్ హ్యూమన్ బీయింగ్. And but I'm a hardcore Maniratnam fan sir. I hate you forever because మా ఫ్యాన్స్, మణిరత్నం ఫ్యాన్స్ అందరూ క్లాస్ రూమ్లో ఉంటే కనుక మాకు ఎవ్వరికి దొరకని అవకాశం మీకు మాత్రమే దొరికింది. యాజ్ అన్ ఏడీ యూ వర్క్ విత్ హిమ్ అండ్ యూ వర్క్ విత్ హిమ్ యాజ్ అన్ యాక్టర్. మేము కనీసం వెళ్ళి కలవటానికి కూడా భయపడతాం, బట్ యు ఆర్ సో ఫార్చునేట్ ఎనఫ్ అండ్ ఐ ఫీల్ యూ డిజర్వ్ ఆల్ ది థింగ్స్ దట్ యూ గాట్ టిల్ నౌ. నేను ఒకనొక ఇంటర్వ్యూలో మేయలగన్ గురించి ఒక మాట చెప్పాను యాక్చువల్గా. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వన్ ఆఫ్ మై
టీమ్ మెంబర్స్ ఇన్ ద డైరెక్షన్ టీమ్, హీ టోల్ మీ ఆఫ్టర్ వాచింగ్ మేయలుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు మనం సినిమా బాగుందా లేదా, హిట్టా ఫ్లాపా, లేకపోతే ఇంత కలెక్ట్ చేస్తుంది అంత కలెక్ట్ చేస్తుంది, ఈ టర్మ్స్ అన్ని పక్కన పెట్టేసి హీ గేవ్ మీ వన్ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. ది ఆఫ్టర్ టేస్ట్ ఆఫ్ మేయలుగన్ ఈజ్ సో బ్యూటిఫుల్ దట్ ఐ వాంట్ హీ డజంట్ వాంట్ టు వాచ్ ఫిలిమ్స్ ఫర్ 3 months till now. అప్పటి నుంచి వచ్చేసరికి ఒక 3 నెలలు వాడు సినిమాలు చూడడం మానేశాడు మేయలుగన్ తర్వాత, బికాస్ హీ వాంట్స్ టు రిలీజ్ ద టేస్ట్ ఆఫ్ మేయలుగన్. మళ్ళీ 3 నెలల పాక సినిమాలు చూస్తే మళ్ళీ ఈ టేస్ట్ ఎక్కడ పోతుంది, మేయలుగన్ ఆఫ్టర్ టేస్ట్ ఎక్కడ పోతుందని. సో కార్తీ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిమ్స్. యు ఆర్ వన్ ఆఫ్ దోస్ యాక్టర్స్, irrespective of success or failure, you keep doing experiments and keep telling great stories. ఇక్కడ మాకు నాని గారు ఉన్నారు, మీరు మళ్ళీ వచ్చేసరికి you're so fortunate enough to have you here. Thank you for inviting. And Kriti, your journey is fantabulous actually, from Bebamma to what you are doing in Tamil right now and in LIK, and good luck for LIK too. Thank you so much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వివేకాత్రేయ గారికి అండ్ దేవకట్ట గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ రీసెంట్ బ్లాక్ బస్టర్, లేటెస్ట్ సెన్సేషన్ గర్ల్ ఫ్రెండ్ సినిమాని మనకు అందించిన రాహుల్ రవీంద్రన్ గారికి గట్టిగా చప్పట్లతో స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. వండర్ఫుల్, సెన్సిబుల్, లవబుల్ ఫిల్మ్ని మనకు అందించిన డైరెక్టర్. అండ్ త్వరలో ఏసీపీ వీరప్పన్ని మన ముందుకు తీసుకురాబోతున్నాం. మా శైలేష్ కొల్ను గారికి ఇప్పుడు వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. హిట్ డైరెక్టర్ శైలేష్ గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ ఎస్, రిక్వెస్టింగ్ రాహుల్ గారు టు ప్లీజ్ టాక్. నిన్న ఈవెంట్కి వాళ్ళ ఉంది రాగలుగుతారా అని అడిగారు, వెంటనే ఓకే అన్నాను. దానికి 3 రీజన్స్ అండి. ఫస్ట్ రీజన్ కృతి, నాకు చెల్లి లాంటిది, అన్న అనే పిలుస్తుంది. నాకు ఈ అమ్మాయి అంటే ప్రాణం. షీఈ్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ పీపుల్ ఐ మెట్ ఇన్ సినిమా. కృతి, సో నైస్ టు సీ యూ మేక్ యువర్ తమిళ్ డెబ్యూ. అండ్ ఈ కార్తీక్ గారు అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఐఎమ్ సో గ్లాడ్ యూ గెటింగ్ టు వర్క్ విత్ హిమ్. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ యూ గెటింగ్ టు వర్క్ విత్ నడన్ కుమారస్వామి. ఓకే బట్ ఎస్, ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ ఫర్ యూ. అప్పుడప్పుడు టెక్స్ట్ చేసుకుంటాం, మాట్లాడుకుంటాం ఫోన్లో, కానీ కలిసి చాలా రోజులు అయినాయి. సో ఇవాళ ఓకే కృతి ఉంటుందా, అయితే వచ్చేస్తానన్న. అది ఫస్ట్ రీజన్. రెండో రీజన్, కార్తీక్ గారు మిమ్మల్ని కలిసి మీకు ఆ మెయ్యడగన్ అనే సినిమాకి థ్యాంక్ యూ చెప్పాలనిపించింది. ఆ సినిమా ఇవాళ ఈ ప్రపంచంలో బయట ఉంది, ఈ వాతావరణంలో అలాంటి ఒక సినిమా బయటికి వచ్చింది అంటే అదొక మిరకిల్ అండి. అదొక చంటి పాప లాంటిది ఆ సినిమా. ఇట్స్ సో ప్యూర్, ఇట్స్ సో డివైన్ దట్ ఫిల్మ్, దట్ ఒక స్టార్గా మీరు ఆ సినిమాని చేయడానికి ఒప్పుకోవడం, ఆ సినిమాని అలాగే బయటికి తీసుకురావడం, మిమ్మల్ని కలిసి ఒకసారి థ్యాంక్ యూ చెప్పాలనిపించింది. మై వైఫ్ keeps telling me such amazing things about you. She tells me how much of a gentleman you are, what a lovely human being you are. So I said, ఆయనే కాదు, ఆయన సినిమా కూడా, ఆ సినిమా కోసమే ఆయన్ని కలిసి థ్యాంక్ యూ చెప్పాలనిపించిందని. అది ఆల్రెడీ అక్కడ సోఫా మీద చేసేసాను, బట్ మళ్ళీ స్టేజ్ మీద చెప్పాలనిపించింది. ఐ కాంట్ వెయిట్. అండ్ ద థర్డ్ రీజన్ ఐ కేమ్ ఈస్ ద రీజన్ ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ, విచ్ ఇస్ నళన్ కుమారస్వామి. ఆ మనిషి సూది కవ్వం. It was one of the earliest Tamil new wave films అండి. And I remember watching it in a theater. నాకు మైండ్ అసలు ఎంత బ్లాక్ అయిందంటే ఆ సినిమా చూసి. ఆ సినిమా క్లైమాక్స్ ఉంటుందండి, ఆ సినిమా క్లైమాక్స్ అది ఒక కామెడీ సినిమా, కానీ చాలా డీప్ ప్రొఫౌండ్ సినిమా. ఆ సినిమా క్లైమాక్స్ ఏంటంటే, ఆ సినిమాలో ఉన్న చెడ్డోళ్ళు అందరూ గెలుస్తారు, ఆ సినిమాలో ఉన్న మంచోళ్ళు అందరూ ఓడిపోతారు, కానీ అది ఒక కామెడీ క్లైమాక్స్. నాకు అసలు అది చూసి దీన్ని ఎలా ప్రాసెస్ చేయాలా, ఏమనుకోవాలా, అప్పుడు బయటికి వచ్చి నేను టైటిల్ గురించి ఆలోచించేవాడిని. తమిళ్లో సూదుకవం అంటే యాక్చువల్లీ గీతాలో వచ్చే ఒక కోట్లో ఒక పార్ట్ అది. అండ్ దెన్ ఐ రిలేటెడ్ టు ద టైటిల్ అగైన్, అండ్ జస్ట్ వాట్ అ జీనియస్ స్క్రీన్ ప్లే. ఆయన ఒకసారి కలిసి కంగ్రాచులేట్ చేయాలనుకున్నా ఆ సినిమాకి ఫస్ట్, అండ్ అడ్వాన్స్లో ఈ సినిమాకి. అన్ఫార్చునేట్లీ ఆయన మిక్సింగ్లో ఉన్నారు కాబట్టి రాలేకపోయారు. ఈ మెసేజ్ దయచేసి మీరు కన్వే చేయండి. ఇట్ ఈస్ సూదుకవం ఇస్ వన్ ఆఫ్ మై definitely top 3 for sure. One of my favorite Tamil films of this century. That's how much I love Soodhukavam, and I love Gagagapo. Kani Soodhukavam అది అక్కడ నాకు. సో ఆయన్ని కలిసి నేను చెప్పాలనుకున్న థ్యాంక్ యూ దయచేసి మీరు చెప్పేయండి. ఇప్పుడు ఈ సినిమా మాటకు వస్తే, ఐవ్ లవ్డ్ ఎవ్రీథింగ్ యూ గైజ్ హెవ్ పుట్ అవుట్ సో ఫార్. ఇట్స్ సో ఇంట్రెస్టింగ్. అఫ్ కోర్స్ మీ అందరి కాంబినేషన్లో వచ్చే సినిమా ఇంతకన్నా తక్కువైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా బాగుంది. ఐ కాంట్ వెయిట్. 12th రోజు తప్పకుండా. బ్రో కలిసి వెళ్ళిపోదామా? మీరు ఫస్ట్ డే ఫస్ట్ షో గ్యారెంటీడ్ అన్నారు, నేను కూడా వచ్చేస్తా. కలిసి వెళ్ళిపోదాం. తమిళ్లో చూద్దామా, తెలుగులో చూద్దామా? రెండు చూసేద్దాం.
బ్యాక్ టు బ్యాక్ రెండు చూసేద్దాం. ఓకే, డన్. సో మాదైతే సినిమా డేట్ బుక్డ్ ఇక్కడ. జస్ట్ వాంట్ టు విష్ ద హోల్ టీమ్, జ్ఞానవేల్ రాజా గారు, ద హోల్ టీమ్, ఎవ్రీబడి, ఆల్ ద వెరీ బెస్ట్. ఐ విష్ యూ ఆల్ అ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు, దట్ వాజ్ అమేజింగ్. అండ్ శైలేష్ గారు ఇప్పుడు మాట్లాడతారు. తీద్దాం. హాయ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ టు బి హియర్. మధురా శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ పిలిచినందుకు. మీరు ఇవాళ పిలవకపోయినా కూడా కార్తీ సార్ ఎక్కడ ఉన్నారో కనుక్కొని వెళ్ళి కలిసేవాడిని. ఆబ్వియస్లీ ఏసీపీ వీరప్పన్ ఈజ్ ఇన్ టౌన్, సో ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు క్యాచ్ అప్. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఐ స్టిల్ రిమెంబర్, నేను ఫస్ట్ డే మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు చాలా టెన్షన్ పడుతూ వచ్చాను. అంటే ఫుల్ కథ కూడా ఇంకా రాయలేదు, ఒక ఐడియా ఉంది, ఓన్లీ హిట్ యూనివర్స్ కాన్సెప్ట్ ఏంటన్నది మీకు తెలుసు అన్న ఒక హోప్తో వచ్చాను. అండ్ ద వే యూ రిసీవ్డ్ మీ, ద వే యూ మేడ్ మీ ఫీల్ వెరీ కంఫర్టబుల్, ఐ విల్ నెవర్ ఫర్గెట్ దట్ డే. నేను నాని బ్రోకి వెంటనే ఫోన్ చేసి, బ్రో మీరు తమిళ్లో మాట్లాడితే ఎలా ఉందో అలానే ఉంది బ్రో అని అన్నా ఫస్ట్. సో దట్ వాస్ వాట్ ఐ ఫెల్ట్. యు ఆర్ వెరీ వెరీ వార్మ్. ఐ ఒక గ్రేట్ హ్యూమన్ బీయింగ్ని కలిసిన ఒక ఫీలింగ్. ఐ బీన్ యువర్ ఫ్యాన్ ఎవర్ సిన్స్ ఐ సా పర్తివీరన్. అప్పుడు చెన్నైలో ఉండేవాడిని, సో పర్తివీరన్ చూసినప్పుడే అప్పటి నుంచి మీ వర్క్ ఫాలో అవుతున్నా. బట్ ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు చాలా స్పెషల్ ఫీలింగ్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ వెన్ ఐ కేమ్ అండ్ ప్రపోజ్ ద ఐడియా ఆఫ్ హిట్ 4 టు యూ. అండ్ ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ ఎవరికి లేని ఒక అదృష్టం నాకేంటంటే, ఆయన ఒక 1 డే డైరెక్ట్ చేశాను నేను. నాకు చాలా ఇట్ వాస్ అ వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఆయన ఒక బొలేరో పార్క్ చేస్తుంటే షూట్ మొత్తం ఆల్మోస్ట్ వీ స్టార్టెడ్ ఎట్ అబౌట్ 6 PM అండ్ వీ షార్ట్ టిల్ లైక్ మార్నింగ్ 3 వరకు షూట్ చేసాం, నైట్ షూట్. బొలేరో బానెట్ మీద కూర్చున్నారు, అక్కడే కూర్చున్నారు, ఎక్కడికి వెళ్ళా అక్కడే కూర్చొని. అండ్ ఎవ్రీ టైమ్ లైక్ ఎనీ నెంబర్ ఆఫ్ టేక్స్ వీఆర్ టెలింగ్ హిమ్, అండ్ ఐ ఫెల్ట్ వెరీ వెరీ సర్రియల్ ఫర్ మీ టు బి డైరెక్టింగ్ యూ దట్ డే. ఇట్స్ అ వెరీ స్పెషల్ ఎక్స్పీరియన్స్. ఐ కాంట్ మళ్ళీ మనము సెట్లోకి వెళ్ళి మీతో వర్క్ చేయడానికి చాలా కుతూహలంగా ఉంది, త్వరగా చేయాలి అని ఆశిస్తున్నా. సో ఐడియాస్ ఆర్ బ్రూయింగ్ ఇన్ మై మైండ్. ఇట్ ఈస్ సంథింగ్ ఈస్ టేకింగ్ షేప్. I have a feeling something special is coming up, so I will definitely come to you very soon, very soon, and I'll give you. Trust me, I will not let you down. That's what I wanted to tell you. Okay. So about అన్నగారు వస్తారు. టీజర్ చూసినప్పుడే నేను ఫ్లాట్, ఎందుకంటే మీరు జీప్ వచ్చి ఆగి ఏందిరా కిందకి దిగి చిన్న ఊపులో దిగడం, దట్ ఈస్ యువర్ జోన్. అండ్ ఇట్ ఈస్ లవ్లీ టు సీ యూ ఇన్ దట్ జోన్. అండ్ టీజర్ని అట్లా ఒక మ్యూజిక్ మీద కట్ చేయడం అనేది చాలా ఫ్రెష్ అనిపించింది. అండ్ దిస్ వాట్ నలన్ ఈజ్ నోన్ ఫర్ డూయింగ్, వెరీ న్యూ ఏజ్ స్టఫ్ దట్ హీ కీప్స్ డూయింగ్. సూదుకవ్వం నుంచి చూస్తూనే ఉన్నాం. బట్ ట్రైలర్ ఆల్సో ఇంకా ప్లే చేయలేదు ఇక్కడ, బట్ నేను ఆల్రెడీ చూశాను. చాలా ప్రామిసింగ్ ఉంది. ఇమీడియట్గా సినిమా చూడాలని అనిపిస్తుంది. అండ్ నన్ను కూడా, అంటే చాలా తక్కువ మంది ఆడియన్స్ యూనో ఓన్ చేసేసుకొని మనవాళ్ళు అనే అదృష్టం చాలా తక్కువ మందికి దొరుకుతుంది. టికెట్లు కొంటారు, సినిమా వెళ్ళి చూడడం అంతా వన్ థింగ్, బట్ దేర్ ఆర్ వెరీ ఫ్యూ యాక్టర్స్ దట్ వీ ఓన్, దట్ దే ఆర్ ఇన్ అవర్ హౌసెస్, లైక్ సో ఐ ఫీల్ దట్ తెలుగు ఆడియన్స్ లవ్ యూ లైక్ దట్ అని నా గట్ ఫీలింగ్. సో డెఫినెట్లీ the film will be supported. We'll all go watch your film and we'll support the film and we will love the film is what my gut feeling is. So I can't wait to watch the film, sir. And నన్ను కూడా ఎక్కడ కనిపించినా ఫస్ట్ అడిగేది అదే అడుగుతున్నారు సార్. నేను హిట్ 1, హిట్ 2, హిట్ 3 చేసినప్పుడు కన్నా లాస్ట్లో మీరు హిట్ 3లో కనిపించిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ కనిపించగానే అందరూ హగ్గులు ఇస్తున్నారు నాకు ఎక్కువ, ఎప్పుడు కార్తీతో ఎప్పుడు అని చెప్పేసి. సో ఐ కాంట్ వెయిట్ టు గెట్ బ్యాక్ ఆన్ సెట్స్ విత్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ టుడే. అండ్ కృతి, యూఆర్ లుకింగ్ అమేజింగ్ ఇన్ ద ఫిలిం అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఆన్ పాయింట్ ఉంది. ఆల్ ది బెస్ట్. I hope it really works out for the team and all the best to the team of Annagaru sir. Thank you. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో హిట్ 4th కేసు ఏ స్టేజ్లో ఉందో మనకు ఆయన స్పీచ్లో అర్థమైంది. ఇంకా బ్రూయింగ్ ఐడియాస్ వండుతున్నారంట మైండ్లో. సో అతి త్వరలో అన్నీ కుదిరి బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాహుల్ రవీంద్రన్ గారికి అండ్ శైలేష్ కొల్ను గారికి థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటి వరకు మాట్లాడినటువంటి మా డైరెక్టర్స్ అందరి మాటల్లో మాకు అర్థమైంది ఏంటంటే, ఈ సినిమా కోసం ఆడియన్స్గా మనం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నామో వాళ్ళందరూ కూడా అంతే ఈగర్గా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి. బట్ నాకు తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ట్రైలర్ చూడడానికి ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఆలస్యం చేయకుండా ట్రైలర్ని ఆన్ స్క్రీన్ చూసేద్దాము. Once more,
నో ఆప్షన్ అసలు. ఎస్, డెఫినెట్లీ వన్స్ మోర్ ట్రైలర్ చూసేద్దాము. అసలు లాస్ట్లో ఆ గుర్రం మీద ఆ గెటప్లో తెలుగు జాతి మనది అనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో వస్తుంటే లిటరల్ గూస్ బంప్స్. కార్తీ గారు నిజంగా యూ జస్ట్ నెయిల్డ్ ఇట్. ఆ గెటప్ వేసుకోవడం అంటే అంత ఈజీ కాదు, దాన్ని జీవించడం అనేది. ఐఎమ్ ష్యూర్ యూ జస్ట్ నెయిల్డ్ ఇట్ అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్. అటు పొలిటికల్, ఇటు సూపర్ న్యాచురల్, ఫ్యాంటసీ, థ్రిల్లర్, అన్ని రకాల వండర్ఫుల్ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ తోటి మన ముందుకి December 12th నుంచి థియేటర్స్లో వచ్చేస్తుంది. అండ్ December 12th అనే డేట్ తలైవర్ బర్త్డే, మనం ఎలా మర్చిపోగలుగుతాము. సో రజనీకాంత్ గారి బర్త్డే కూడా కాబట్టి మనకి బాగా గుర్తుండిపోయే డేట్. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా December 12th మన ముందుకి గ్రాండ్ రిలీజ్ చేస్తూ ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నటువంటి మా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ శశి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. కొంచెం అక్కడ స్పేస్ ఇవ్వండి అమ్మా ప్లీజ్. ఎస్, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ గ్రాండ్ రిలీజ్ని చేస్తూ అన్నగారు వస్తారు చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. సో శశి గారు ప్లీజ్. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, కార్తిక్ గారి అభిమానులకి అందరికీ, ముఖ్యంగా మా తెలుగు డైరెక్టర్స్కి అందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. సందీప్ గారికి కూడా. సో సార్, ఈ సినిమా మేము ట్రైలర్ చూసినప్పుడు, నేను సహజంగా ఏదైనా ట్రైలర్ చూసినప్పుడు నాకు నచ్చినప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్స్కి కానీ లేకపోతే మా ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతమందికి పంపించి ఇది ఎట్లుందని అడుగుతుంటా. సో ఈ ట్రైలర్ పంపించినప్పుడు సార్ ప్రతి ఒక్కరూ ఒకటే వర్డ్, చాలా బాగుంది, కొత్తగా ఉంది అనేదే చెప్పారు. ముఖ్యంగా నా ఫ్రెండ్ బ్రదర్ యుఎస్లో ఉంటాడు సార్, చందు అని. ముఖ్యంగా ఆయన గైడెన్స్ కూడా తీసుకుంటుంటాను. సో ఆయనకి పంపిస్తే ఆయన తమ్ము ఇట్లా పెట్టాడు సార్, సో సూపర్ అని చెప్పి. సో ఖచ్చితంగా వీఆర్ ఎక్స్పెక్టింగ్ వెరీ బిగ్ సార్. సో ముఖ్యంగా మీ సినిమాలు మేము మేము ఒక ఎగ్జిబిటర్ నుంచి చూస్తూ వచ్చాము. సో లక్కీగా ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ టుడే ఐ గాట్ అ ఛాన్స్ టు మీట్ యూ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి స్టూడియో గ్రీన్ గ్రాన్యువల్ రాజా గారికి ఎప్పుడు ధన్యవాదాలు తెలుపుతాను. సో తప్పకుండా 12th మాకు ముఖ్యంగా సార్ 12th అదేదో మాకు లక్కీగా ఉంది సార్. మా సినిమాలు 12th వచ్చినాయన్నీ మాకు హిట్లే. సో మాకు ఫస్ట్ వీరసింహారెడ్డి కానీ, తర్వాత మన మిరాయి కానీ, దాని తర్వాత హనుమాన్ కానీ, సో ఇవన్నీ 12th వచ్చినాయి సార్. సో తప్పకుండా 12th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని అనుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా బేమమ్మ గురించి చెప్పాలి. సో వాళ్ళు మేడం ఫస్ట్ సినిమా, మా ఫస్ట్ సినిమా మైత్రితోనే, ఉప్పెన. సో అక్కడి నుంచే మా జర్నీ స్టార్ట్ మైత్రితో. సో తప్పకుండా ఈ సినిమా మన తెలుగు ప్రేక్షకులందరూ ఆదరిస్తారని, తప్పకుండా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శశి గారు, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము మా బన్నీవాస్ గారికి సాదరంగా వేదికపైకి వెల్కమ్ చెప్పేస్తున్నాము. రీసెంట్ టైమ్స్లో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్తో అటు లిటిల్ హార్ట్స్, ఇటు రాజు వెట్స్, రాంబాయి, అసలు ఒకదాన్ని మించి ఒకటి మనందరికీ ఎక్స్పీరియన్స్ని కలెక్ట్ చేస్తున్నటువంటి మా ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారు ఇప్పుడు మాట్లాడతారు. ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకి, అలాగే కార్తిక్ గారి అభిమానులకి అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. వన్ మోర్ న్యూ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్. అంటే కార్తిక్ గారు మీరంటే ఎంత ఇష్టమో చెప్పాలంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ అందరూ కూడా అంటిల్ అన్లెస్ వాళ్ళు కనెక్ట్ అయితే తప్పితే వీళ్ళెవరూ కూడా మామూలు ఉత్తిన పిలిస్తే వచ్చేవాళ్ళు కాదు. అట్లాంటిది వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే దట్ ఈస్ ద ఓన్లీ ఎగ్జాంపుల్ దట్ టుడే జనరేషన్ డైరెక్టర్స్కి మీరంటే ఎంత ఇష్టమో అనేది. అండ్ కమింగ్ టు అంటే మీరు ఫస్ట్ సినిమా పరుత్వీరానికి నేను జ్ఞానవేల్ రాజా 3rd డే 4th డే అది 2 years ఎంత షూట్ జరిగింది, చాలా జరిగిన తర్వాత వచ్చి చూసాము. స్టిల్ ఐ కెన్ రిమెంబర్ దట్ ఫస్ట్ 3rd డే నేను మీ సాంగ్ ఒకటి ఉంటుంది దాంట్లో పరుత్వీరంలో. థియేటర్ ఎట్లా ఊగిందంటే, అంటే అదొక సూపర్ ఎక్స్పీరియన్స్ మాకు. అంటే ఒక తమిళ్ సినిమా, ఒక తమిళ్ మాస్ సాంగ్కి ఒక కొత్త హీరో వచ్చినప్పుడు అంత థియేటర్ షేక్ అవ్వడం అనేది నిజంగా చాలా చాలా ఇప్పటికీ కూడా నా కళ్ళ ముందు అది అట్లా కనబడుతూ ఉంటుంది. అండ్ ఐ హ్యావ్ సో గుడ్ చాలా మంచి రిలేషన్ ఉంది మీ ఫ్యామిలీతో, మీ సూర్య గారితో కానీ. ఇన్ఫ్యాక్ట్ సూర్య గారు మేము ఒకసారి రాజమండ్రి ఒక ఫంక్షన్కి వెళ్ళి అక్కడ జనం మొత్తం వస్తే గోడలు కూడా దూకాం మేము ఇద్దరం అని, అంత మంచి రిలేషన్ ఆయనతోని. అండ్
ఉత్తప్పుడు కలిసినప్పుడు కూడా చాలా బాగా మాట్లాడతాం. అంటే మీతో నాకు రిలేషన్ తక్కువ కానీ మొత్తం మీ చుట్టూ ఉన్న సర్కిల్ 2D ప్రభు గారు అవ్వచ్చు, రాజశేఖర్ గారు అవ్వచ్చు, అందరూ కూడా నాకు చాలా మంచి ఆత్మీయులు. అండ్ ఎస్పెషల్లీ స్టూడియో గ్రీన్తో నాకు చాలా మంచి రిలేషన్ ఉంది. డే 1 నుంచి కూడా జ్ఞానవేల్ నేను అందరం కూడా చాలా సో హార్ట్ఫుల్, మేము అందరం కూడా ఫ్రెండ్స్ మొత్తం. అండ్ ఎస్పెషల్లీ మీ తెలుగు అంటే చాలా ఇష్టం నాకు, చాలా క్యూట్గా ఉంటుంది మీ తెలుగు. అండ్ ఊపిరి సినిమాలో ఎస్పెషల్లీ ఆ సీన్ ఉంటుంది కదా, మీరు వేసి అమ్మే సీన్, అదైతే నా ఫేవరెట్ సీన్. అది మా ఇంట్లో ఎప్పుడు రిపీట్ అవుతూ ఉంటుంది. నేను అట్లాంటి పెయింటర్నే, మా ఆవిడ వచ్చి చాలా మంచి పెయింటరు. అండ్ ఆఫ్కోర్స్ నేను గీసిన బొమ్మలు కూడా నా పిల్లలే కొంటారు, ఇంకెవరు కొనరు అది. అండ్ ఆల్ ది బెస్ట్ సార్, ఎందుకంటే మీరు చాలా చాలా మంచి సినిమాలు తీస్తారు. అంటే చాలా చాలా క్రియేటివ్ పీపుల్, కొత్త డైరెక్టర్స్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మీ దగ్గర నుంచి చాలామంది డైరెక్టర్స్ వచ్చి చాలా పెద్ద పెద్ద వాళ్ళు అయ్యారు. అండ్ డెఫినెట్గా ఈ సినిమా కూడా ఇక్కడ మంచిగా ఆడాలి, మంచిగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అట్లాగే డైరెక్టర్ ఆయన సూదికము అంటే చాలా చాలా ఇష్టం మాకు, వన్ ఆఫ్ ది అవర్ ఫేవరెట్ ఫిలిం ఆ రోజుల్లో. అండ్ ఆల్ ది బెస్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఐఎమ్ రియలీ ఫీలింగ్ సో గ్రేట్ టు ఈ స్టేజ్కి వచ్చి మీతో ఇట్లాగా ఎదురుగుండా మాట్లాడతాం అనేది. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ద జ్ఞానవేల్ రాజా టు ఇన్వైటింగ్ ఫర్ మీ టు ఇన్వైట్ దిస్ ఫంక్షన్. అండ్ మిమ్మల్ని మా ఉప్పిన బేబీ, మిమ్మల్ని ఫస్ట్ టైం బయట చూస్తున్నాను, చాలా క్యూట్గా ఉన్నారు, చాలా బాగున్నారు. ఆల్ ది బెస్ట్ అండి, మీకు కూడా మంచి హిట్ రావాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి మన క్యూట్గా, బబ్లీగా, లవ్లీగా ఉన్నటువంటి మా బేబమ్మకి సంబంధించి ఒక మ్యాషప్ చూసేద్దాము ఇప్పుడు ఆలస్యం చేయకుండా. అన్నగారు వస్తారు సినిమాతో చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకుల్ని, మొదటిసారి తమిళ ప్రేక్షకుల్ని పలకరించబోతున్నటువంటి కృతి శెట్టి మ్యాషప్ ప్లీజ్. The winner for Best Debutant Actress Telugu is Kriti Shetty. కృతి శెట్టి వాట్ ఏ పర్ఫార్మెన్స్, డెబ్యూ పిక్చర్లో ఇంత బాగా చేసిందంటే కనుక వావ్, ఈ అమ్మాయికి ఎంతో మంచి ఫ్యూచర్ ఉంటుందన్నాను. ఐ లవ్ యూ కదా రాయాలి. మన ఇద్దరి మధ్యలో ప్రేమ ఎందుకని ప్రేమని పక్కన పెట్టేశా. కృతి జస్ట్ 1 ఫిల్మ్ ఓల్డ్, ఎలా ఉంటుంది, కథని ఎంతగా అర్థం చేసుకుంటుంది, క్యారెక్టర్ డెప్త్ ఎలా క్యాచ్ చేయగలదా, ఇలా నాకు రకరకాల డౌట్లు బిగినింగ్ లో. బట్ డే 1 నుంచి వర్క్ ని మనసుకు దగ్గరగా పెట్టుకొని ఫాలో అవుతుందంటే ఫస్ట్ ఫిల్మ్ కే ఐ నో కృతి విల్ బి ఇన్ అ వెరీ 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 గుడ్ పొజిషన్ ఇన్ ఫ్యూచర్. ఈ ఊళ్ళో నాకన్నా చదువుకున్న అమ్మాయి లేదంట, నాకన్నా తెలివైన అమ్మాయి లేదంట, నాకన్నా చల్లకి అయిన అమ్మాయి లేదంట. కృతి, యు రియల్లీ వన్ ఎవ్రీబడీస్ హార్ట్స్. ఇది జస్ట్ బిగినింగ్ ఫర్ హర్, ఇంకా చాలా చాలా పెద్ద మెట్లు ఎక్కుద్ది. హలో ఏంటి సింగిల్ ట్రాక్ మీద ట్రైన్ లో దూసుకెళ్ళిపోతున్నా? ఎస్, సో కృతి శెట్టి మళ్ళీ మిమ్మల్ని ఒక అద్భుతమైన రోల్లో, పర్ఫార్మెన్స్ బేస్డ్ రోల్లో చూడబోతూ ఉన్నాము డిసెంబర్ 12న. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. తెలుగులోను తమిళ్లోను సూపర్ బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకుంటూ ఉన్నాము. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు మీరందరూ ఇంకొక సెన్సేషనల్ మ్యాషప్కి రెడీ అయిపోవాల్సిందే. ఎందుకంటే ఆయన స్క్రీన్ పైన కనిపించిన, ఆయన పేరు మనందరం తలిచినా సరే, మన ఇంట్లో అబ్బాయే, మన హీరోనే, మన తెలుగువాడే అని ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతూ ఉండేలాగా ఆయన చేసే ప్రతి చిత్రం, ప్రతి పాత్ర ఆ రేంజ్లో మనల్ని ఆకట్టుకుంటూ ఉంటాయి. కాబట్టి మనందరి ఫేవరెట్ కార్తీ గారి మ్యాషప్ చూడడానికి రెడీయా? ఎస్, ఒక్కసారి కార్తీ గారి మ్యాషప్ ఆన్ స్క్రీన్ ప్లీజ్.
కొత్త రకమైన స్టోరీస్ అటెంప్ట్ చేసి ఇప్పుడు అన్నంత సూపర్ స్టార్ అయిపోయాడు. వేసేయాలనుకుంటే చేసేయాలంతే. సింహం కాస్త సిక్ అయితే పందికొక్కులు వచ్చి ప్రిస్క్రిప్షన్ రాసి పెట్టాయి. చాలా ఎదిగాడండి, నిజంగా చెప్పాలంటే హస్ గ్రోన్ సో మచ్. పాండ్యన్ పాండ్యన్ లోపల ఉన్నాడని మాత్రమే మీకు తెలుసు. లోపలికి వెళ్ళే ముందు ఏం చేస్తామో తెలియదు కదా. మొత్తం పేల్చి పడుతున్నా. నువ్వేంటి బ్లాస్ట్ అవుతావా? రండి అన్నగారు. వావ్, కార్తీ గారు మీరు అబ్జర్వ్ చేశారా? మీరు చేసిన ఇప్పటివరకు ప్రతి సినిమా క్యారెక్టర్ని ఒక గ్లిమ్స్ లాగా చూడడం జరిగింది ఈ మ్యాషప్లో. ఒక్కటి కూడా మిస్ చేయలేదు మా శ్రేయస్ మీడియా. సో ఎస్, దట్ వాజ్ కార్తీ గారు's మ్యాషప్. వి ఆల్ లవ్ యూ కార్తీ గారు. మెనీ మోర్ ఎక్స్పెరిమెంటల్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ టు గో. సో ఇప్పుడు మరి మీరందరూ ఎదురు చూస్తున్నారు, నాకు అర్థమైంది. కాబట్టి ఏమాత్రం లాగ్ లేకుండా మా బ్యూటిఫుల్ బేబమ్మని మీరే అందరూ ఒక్కసారి వెల్కమ్ చెప్తే బాగుంటుంది గట్టిగా చప్పట్లతో. ద వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ కృతి శెట్టికి ఆన్ స్టేజ్ వెల్కమ్ చెప్పేద్దాము. అన్నగారు వస్తారుతో మరోసారి మనల్ని అలరించడానికి వస్తున్న కృతి శెట్టి is here. థ్యాంక్ యూ సో మచ్. ఇందాకటి నుంచి అరిసి మీ వాయిస్ ఎలా అయిపోయిందేమో, బట్ థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ. తర్వాత వస్తాను. యాక్చువల్లీ ఎప్పుడు హైదరాబాద్కి వచ్చిన, హైదరాబాదే కాకుండా మా తెలంగాణ, ఆంధ్రాకి వచ్చిన, ఐ ఫీల్ అట్ హోమ్ హియర్. అండ్ అది మీ వల్లే, మీరిచ్చిన ప్రేమ వల్లే. ఎక్కడికి వెళ్ళినా ఐ హ్యావ్ బిన్ వెల్కమ్డ్ విత్ సో మచ్ వార్మ్త్. దానికి ఎలా థ్యాంక్స్ చెప్పాలని తెలీదు, బట్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్. ఐ హ్యావ్ సో మచ్ గ్రాటిట్యూడ్ ఫర్ ఆల్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. ఇది నా ఫస్ట్ తమిళ్ సినిమా. సో నేను నా తెలుగు ఫ్రెండ్స్తో చెప్తే ఎవరితో అని అడిగారు. కార్తీ గారితో అంటే he said కార్తీయా మనోడే కదా అని అన్నారు. సో దట్స్ హౌ మచ్ పీపుల్ లవ్ యూ హియర్ సార్. అండ్ ఇందాక వెంకీ అన్నట్టు ఉప్పిన టైంలో నాకు మిమ్మల్ని కలవాలని ఒక డ్రీమ్, బట్ ఇప్పుడు మీతో యాక్ట్ చేశానంటే ఇట్స్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ డ్రీమ్స్ కమ్ ట్రూ. And I couldn't have asked for a better debut, a better co-actor than you. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఆయన గురించి, రోజు ఆయనకి కూడా చెప్తాను, నా ఫ్యానిజం చూపిస్తూ ఉంటాను. బట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ అబౌట్ హిమ్ ఇస్ దట్ హీ ఈస్ సో సెక్యూర్. And that's what I learned most from him, that he always gives everyone the space to grow. And na first Tamil film lo aa space I really needed that. I really needed to feel like I deserve to be there, and you made me feel that. Thank you so much, sir. ఇంకొకటి మా ఇప్పుడు నేను మనోడే అని ఒక అది యాటిట్యూడ్ మా తెలుగు ప్రేక్షకులకు ఉంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్స్ ఐవ్ సీన్ ఇన్ తెలుగు ఆడియన్స్. దే డోంట్ సీ వై యూ కమ్ ఫ్రమ్, దే జస్ట్ సీ యూ ఫర్ హూ యూ ఆర్ అండ్ ప్రేమిస్తారంతే. దట్ ఈస్ దానికి తెలుగు ప్రేక్షకులకి హ్యాట్స్ ఆఫ్. బికాస్ అందరినీ ఓన్ చేసి ఇంత ప్రేమిస్తారు, వార్మ్ దే గివ్ ఎవ్రీబడి సచ్ అ వార్మ్ వెల్కమ్. I am grateful for that, and I'm grateful to see it happening around me. ఈ సినిమా నలన్ గారు గురించి అందరి డైరెక్టర్స్ కూడా they've said that how much they admire him, and I think he deserves every bit of it because he is a brilliant director.
నాకు యాక్చువల్లీ డైరెక్టర్ అవ్వాలని ఒక కోరిక అండ్ ఆయన దగ్గర నుంచి నేను చాలా చాలా నేర్చుకున్నాను. I felt like if I have to be an AD to someone, I would want to start there. So, because he is really that brilliant. And ee cinemalo, everything that he intended to do, naku narration ichinappudu, ayana oka world create cheyalani anukunnaru. And aa world ni meeru December 12th చూస్తారు and ఆదరిస్తారని నేను గట్టిగా కోరుకుంటున్నాను. Because he really deserves that success. Actually, this cinema was made with an intention of 60s, 70s, 80s, 90s లో ఉండే సినిమాలకున్న ఒక చార్మ్, కమర్షియల్ సినిమాలకున్న ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్. పీపుల్ యూస్ టు గో విత్ ఒక సినిమా అంటే అప్పుడు ఒక మాయం. పీపుల్ వెంట్ విత్ దట్ ఫీలింగ్. ఈ సినిమాకి కూడా ఇఫ్ ద ఆడియన్స్ గోస్ విత్ దట్ ఫీలింగ్, it'll be great because this film is intended to be made like that. It is made for entertainment. And especially Santosh Narayan gari music too, it's going to be a great experience, a great theatrical experience. అన్ని సినిమాల్లాగా ఈ సినిమాని కూడా మీరు సపోర్ట్ చేస్తారు, ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చిన అన్ని డైరెక్టర్స్కి అండ్ మా గెస్ట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. యువర్ వర్డ్స్ మీన్ అ లాట్ టు మీ. అండ్ ఐఎమ్ జ్ఞానవేల్ రాజా సార్, మా టీంలో అందరికీ పేరున థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా తెలుగు మీడియా అందరికీ థ్యాంక్ యూ. ఎప్పుడు వచ్చినా అంటే ఫెమిలియర్ ఫేసెస్ చూసి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ మీరు అదే స్మైల్తో అదే నవ్వుతో నాకు ఎప్పుడు వెల్కమ్ చేస్తారు. ఐ కెనాట్ థ్యాంక్ యూ ఎనఫ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కృతి. డైలాగ్ అంట. ఉప్పెన డైలాగా? వీడు ముసలోడు అవ్వకూడదు. ఇది కార్తీ గారికి డెడికేట్ చేయొచ్చు. ఇది హైలైట్. థ్యాంక్ యూ సో మచ్ కృతి. వెరీ మచ్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ యూ బికాస్ వీ ఆల్ నో యు ఆర్ సచ్ అ గ్రేట్ పర్ఫార్మర్, వండర్ఫుల్ పర్ఫార్మర్. అండ్ వీ ఆల్సో నో దట్ యు ఆర్ అ గుడ్ డాన్సర్. సో ఆ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయని అనిపిస్తుంది. సో వెరీ మచ్ వెయిటింగ్ ఫర్ దాట్. సో అయితే ఇప్పుడు స్టేజ్ పైకి అందరినీ పిలిచే ముందు ఒక్కసారి స్టేజ్ పైన ఇద్దరి కాంబినేషన్ని చూడాలని అనిపిస్తుంది మాకు. కాబట్టి కార్తీ గారిని ఫస్ట్ స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ద వెరీ టాలెంటెడ్ అండ్ వండర్ఫుల్ యాక్టర్ కార్తీ గారు ఆన్ టు ద స్టేజ్. ఏం లేదు సార్, కార్తీ గారు చిన్న పని అంతే. ఎలాగో మీ ఇద్దరు ఉన్నారు కదా, మంచి డాన్సర్స్, మైక్ ఇచ్చేస్తే మా వాళ్ళు ఒక చిన్న మ్యూజిక్ వేస్తారు. ఒక్కసారి ఓకే, ఒక క్విక్ ఫోటో సెషన్ అయిపోగానే మనం పాటలోకి వెళ్ళిపోదాము. సో రెడీ చేసుకోండమ్మా. ఆలపికే ఉమక్. ఓకే, మ్యూజిక్ రెడీయా? మ్యూజిక్ రెడీ అయితే ప్లే చేయండి ప్లీజ్.
మచ్ కార్తి గారు అండ్ కృతి. ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. లెట్స్ ఇన్వైట్ ఆల్ అవర్ గెస్ట్స్ ఆన్ స్టేజ్. ఒక్కసారి మైత్రి శశి గారిని అండ్ మా డైరెక్టర్స్ అందరినీ కూడా ఒకసారి స్టేజ్ పైకి, ఆల్రెడీ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడినటువంటి మా అతిథులందరినీ కూడా వేదిక పైకి మరొకసారి ఆహ్వానం పలుకుతున్నాము. And now put your hands together to welcome our director Bobby Garu. Wonderful blockbuster boss తో మరో బ్లాక్బస్టర్ తో రాబోతున్నటువంటి మా బాబీ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ మనందరి ఫేవరెట్ అండ్ మనందరిలో ఒకడు అనిపించే మా సందీప్ కిషన్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. తెలుగులో అయినా తమిళ్లో అయినా బోలెడంతమంది అభిమానుల్ని సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న మా సందీప్ కిషన్ గారు, వెల్కమ్. ఆల్సో మధురా శ్రీధర్ గారికి వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. సో స్టూడియో గ్రీన్ బ్యానర్ తరపున మధురా శ్రీధర్ గారికి అండ్ మా టీం అందరికీ కూడా వెల్కమ్ చెప్పేస్తూ ఒక్కసారి ఒక గ్రూప్ పిక్చర్ ఫర్ ద మీడియా ఫోటో ఆప్ ఇచ్చేద్దాం సార్. ఛానల్ కెమెరాస్ లేదా? ఓకేనా? ఉండాలా? ఒక్కసారి అందరినీ ఛానల్ కెమెరాస్ కోసం కూడా ప్లీజ్ యా. సో యాక్చువల్లీ ఇందాక రాహుల్ రవీంద్రన్ గారు, వివేక్ ఆత్రేయ గారు ఆల్రెడీ ఫస్ట్ డే ఫస్ట్ షోకి ప్లాన్ చేసేసుకుంటూ ఉన్నారు. సో అందరూ సినిమాని ఫస్ట్ డే చూడాలనుకుంటున్నారు కాబట్టి మేము మీకు శ్రమ లేకుండా టికెట్లని శశి గారి చేత ఇక్కడే ఇప్పించేద్దాం అనుకుంటున్నాము. శశి గారు, ద డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో మైత్రి శశి గారి చేతుల మీదుగా ఇవాళ ఇక్కడికి విచ్చేసినటువంటి మా అతిథులందరికీ, డైరెక్టర్స్ అందరికీ కూడా టికెట్ల పంపిణీ జరుగుతోందన్నమాట. డిస్ట్రిబ్యూటింగ్ టికెట్స్ టు అవర్ గెస్ట్స్. కానీ ఒకే టికెట్ సరిపోదు కదా సార్. అంటే యూజువల్గా మనం బిగ్ టికెట్ ఇస్తూ ఉంటాం, సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం, కానీ దాన్ని అందరూ పంచుకోలేరు కాబట్టి ఇలాగా ఎవరి టికెట్ వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతోంది ఈరోజు. ఎస్, ఒక్కసారి టికెట్తో పోజ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ డైరెక్టర్లు అందరూ మీకు ఫస్ట్ డే కనిపించబోతున్నారు కాబట్టి మీరందరూ కూడా థియేటర్స్కి అలా వెళ్ళిపోండి, అందరూ కలిసి చూసేయండి. అండ్ ఇప్పుడైతే ఐ రిక్వెస్ట్ మధురా శ్రీధర్ సార్ టు ప్లీజ్ స్పీక్. ఒక్కసారి సార్ ప్లీజ్. మా స్టూడియో గ్రీన్ తరపున ఫ్యామిలీ లాగా ఈరోజు మీరు ఇక్కడ ఉండి మొత్తం నడిపించారు. సో ప్లీజ్ సార్, ప్లీజ్. అందరికీ నమస్తే. సో
థ్యాంక్ యూ ఎవ్రీవన్. అంటే కార్తీక్ గారి కోసం వచ్చిన డైరెక్టర్లందరికీ థ్యాంక్ యూ. ఐమ్ విషింగ్ జ్ఞానవేల్ రాజా గారు, కార్తీ అండ్ కృతి శెట్టి ఎ వెరీ 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 బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మధురా శ్రీధర్ గారు. అండ్ నా ఇప్పుడు బాబీ గారి మాటలు వినే టైం వచ్చేసింది. సో రిక్వెస్టింగ్ డైరెక్టర్ బాబీ గారు. ఎవర్రా మీరంతా అన్నట్టుంది ఒకసారి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, కార్తీక్ గారి ఫ్యాన్స్కి, స్టేజ్ మీద ఉన్న మా డైరెక్టర్స్ అందరికీ. మధురా శ్రీధర్ గారు కాల్ చేసి రమ్మనగానే నేను ఇమీడియట్గా 1 సెకండ్ కూడా ఆలోచించకుండా కార్తీక్ గారు ఉన్నారనగానే వచ్చేసాను. అంటే అంత హ్యూజ్ లవ్ ఆయన తెలుగు ఆడియన్స్ నుంచి గెయిన్ చేశారు. జనరల్గా మన తెలుగు వాళ్ళం చాలా సినిమా పిచ్చోళ్ళం. మనకి ప్రాంతము, భాష ఏ సంబంధం ఉండదు. పిచ్చిగా ప్రేమించడం తప్ప మనకేం తెలీదు. అలా ప్రేమించిన దాంట్లో చాలామందిని మన థియేటర్ దగ్గర దాకా ప్రేమిస్తాం. బట్ కార్తీక్ గారు, సూర్య గారు థియేటర్ నుంచి మన ఇంటికి వచ్చేసారు. మన బైకుల మీద, మన ఆటోల్లో, మన బస్సుల్లో. సో మన ఫ్యామిలీలో పార్ట్ అయిపోయారు వాళ్ళు. సో మీరు సూర్య గారు తెలుగు తమిళ అంటే ఖచ్చితంగా మీ తెలుగునే చెప్తాం. మాకు వేరే ఏ తెలీదు. అంత ఇష్టపడతాను సార్ మిమ్మల్ని. మీ యాక్టింగే కాదు, ఐ అడ్మైర్ యువర్ సెలెక్షన్ ఆఫ్ స్క్రిప్ట్ సార్. ఫస్ట్ నుంచి మీ ఫస్ట్ డెబ్యూ పరుతువీరం దగ్గర నుంచి. అంటే నాకు ఎప్పుడు రవితేజ గారు ఒక మాట చెప్తుంటారు, ఏంటి సార్ ఇవాళ రైస్ తినట్లేదు, మీరు చపాతీ, ఓ రోజు ఏమో ఓన్లీ పన్నీర్ తింటున్నారంటే బాడీని మనం కన్ఫ్యూజ్ చేయాలి బాబీ. సో అలా ఆయన సెలెక్షన్ ఆఫ్ ఫిల్మ్స్ అలా ఉంటాయి, కన్ఫ్యూజ్ చేస్తారు. ఒకసారి మే అలగన్ అని చేస్తారు, ఒకసారి కాశ్మోరా అని చేస్తారు, ఒకసారి జపాన్ అని చేస్తారు, ఒకసారి ఖైదీ అని చేస్తారు. ఏ సినిమాకి నెక్స్ట్ సినిమాకి సంబంధం ఉండదు. సో అంత బ్రిలియంట్గా సినిమాని సెలెక్ట్ చేస్తూ ఆయన యాక్ట్ చేయటం నిజంగా చాలా చాలా గ్రేట్ కార్తీక్ గారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. బీయింగ్ ఏ డైరెక్టర్, నేను డాకు అప్పుడు మే అలగన్ చూశాను, సత్యం సుందరం ఉంది, వస్తున్నారు, అఖండ 2తో వస్తున్నారు, అరుద్దాం. సో ఆ మే అలగన్ చూసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఓటీటీలో ఐ హ్యావ్ ఏ 7 years డాటర్ సార్. సినిమాలు ఇంట్లో చూస్తుంటే తెలియకుండానే ఏడ్ చేస్తున్నాను. నా కూతురు నా వైపే చూస్తుంది, మ్యాక్సిమం నేను దాచుకొని ఇలా 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 పెట్టుకుంటూ ఏడుస్తున్నాను. డడ్డా ఇది సినిమా, నువ్వు డైరెక్టర్వి అయినా ఏడుస్తున్నావు ఏంటంది. అవేమీ తెలియకుండా డైరెక్టర్ అని మర్చిపోయాను, సినిమాని మర్చిపోయాను. దట్స్ హౌ యూ యాక్టెడ్ విత్ అరవింద్ స్వామి గారు. బెస్ట్ ఎగ్జాంపుల్ అది మీ పర్ఫార్మెన్స్కి. ఏడుస్తూనే ఉన్నా సినిమా చూస్తున్నంత సేపు. సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలి అంటే ఖచ్చితంగా నలన్ స్వామి గారి గురించి మిగతా నా కొలీగ్స్ అందరు చెప్పారు. సూదుకోవం లాంటి గొప్ప ఫిల్మ్ తీసిన కల్ట్ డైరెక్టర్ అయినా ఖచ్చితంగా ఈ సినిమా దానికంటే మంచి పేరు తెచ్చుకుంటుందని నమ్ముతున్నాను. అండ్ కృతి శెట్టి గురించి చెప్పాలి. మాకు ఆల్మోస్ట్ ఫ్యామిలీ లాగా, మా నైబర్, ఒకే చోట ఉండేవాళ్ళం మేము. వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు రెగ్యులర్ కలుస్తూ ఉంటారు. సో చాలా మంచి అమ్మాయి, అంటే మన తెలుగు అమ్మాయి. ఉప్పిన తర్వాత చాలా చూజీగా, జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తుంది. కార్తీక్ గారితో మేనిఫెస్ట్ చేసింది, నేచర్ వినింది. అలాంటి కార్తీక్ గారితో ఇలాంటి సినిమా రావటం ఐఎమ్ సో హ్యాపీ కృతి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ జ్ఞానవేల్ రాజు గారి గురించి చెప్పాలి. మనం పరుత్వీర్ అని మాట్లాడుతున్నాం కదా, ఆ సినిమా కార్తీక్ గారిని లాంచ్ చేసి డెబ్యూ చేసిన జ్ఞానవేల్ రాజా గారికి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. మిగతా టీం అందరికీ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. సీ యూ ఇన్ థియేటర్స్. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ శశి గారి గురించి చెప్పాలి. ఈ సినిమా బ్లాక్ బస్ట్ అవుద్ది అనడానికి నాకు స్ట్రాంగ్, ఇందాక ఆయన మైక్ పెట్టుకోగానే నాకు వాల్తేరు వేరే డేస్ గుర్తొచ్చినాయి. ఎడిట్లో చాలా, అంటే ఒక సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు చాలా టెన్షన్ ఉంటుంది, నర్వస్గా ఉంటుంది. ఏ డైరెక్టర్కైనా మనం ఎంత బాగా పనిచేసినా. ఫస్ట్ ఆడియన్గా నైజాం తీసుకున్నారు డిస్ట్రిబ్యూషన్. శశి గారు మా సినిమాతోనే స్టార్ట్ చేశారు. చూసి ఒక అరగంట సినిమా ఆయన వెనక నుంచి చూస్తున్నారు యావిడ్లో. చూసేసి బయటికి కన్నీళ్లతో వెళ్ళిపోయారు. రవితేజ గారు డెత్ సీన్ తర్వాత బయటకు ఒకటే మాట అన్నారు, సార్ మేము ఎంత పెట్టుకున్నామో సెకండ్ డే థర్డ్ డే రాకపోతే నేను డిస్ట్రిబ్యూషన్ మానేస్తానని. అలానే వాల్తేరు వేరికి ఆయన థర్డ్ డేనే ఆయనకు ఉన్న డిస్ట్రిబ్యూషన్ డబ్బులు వచ్చేసినాయి. నైజాంకి అంత బాగా ఉంటుంది ఆయన కన్విక్షన్, కాన్ఫిడెన్స్, సెలెక్షన్ ఆఫ్ ఫిల్మ్స్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ శశి గారు. థ్యాంక్స్ ఎ లాట్. సూపర్ వరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ టైమ్, కమింగ్ హియర్ అండ్ విషింగ్ ద టీమ్. సందీప్ కిషన్ గారు ఇప్పుడు మాట్లాడతారు. థ్యాంక్ యూ, లవ్ యూ.
ఎవర్రా మీరంతా? తెలుగు సినిమా లవర్స్, కార్తీ అన్న ఫ్యాన్స్. పొద్దున్న మీకు ఇంకా ఇప్పటికి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండదు. ఇవాళ మధ్యాహ్నం నేను కార్తీ అన్న ఒక ఇంటర్వ్యూ చేశాం. చాలా సరదాగా ఉండింది. చాలాసార్లు కార్తీ అన్న సిగ్గుపడ్డాడు. అప్పుడు చెప్పామన్నా, నీకు తెలుసో తెలియదో ప్రజెంట్ తెలుగు జెన్జీ సినిమా ఆడియన్స్కి నువ్వు పిచ్చ ఫేవరెట్ అన్నా. అది వాళ్ళ గొప్పతనం ఏంటంటే మీమ్స్ ద్వారానో రీల్స్ ద్వారానో జెన్యున్గా కష్టపడి నిజాయితీగా తన పని చేసే వాళ్ళు ఎప్పుడూ వాళ్ళు గుర్తించి పట్టుకునే ఉంటున్నారు. గత 15 ఏళ్ళుగా వచ్చిన సినిమా హీరోలందరికీ నేను గత 15 ఏళ్ళలో వచ్చాను కాబట్టి నన్ను ఇంక్లూడ్ చేసుకుని మా జనరేషన్ చెప్పుకుంటున్నా. మీరు కాలేజ్ యూజువలీ సినిమా ఇండస్ట్రీ ఒక కాలేజ్ అంటే మనం ఫస్ట్ ఇయర్లో చేరినప్పుడు అందరికి ఒక ఫేవరెట్ మోస్ట్ యాక్సెసిబుల్ 4th ఇయర్ సీనియర్ ఉంటారు. ఎప్పుడన్నా ఈయనని అడగొచ్చు, ఇవన్నీ ఏ పని ఎలా చేస్తున్నాడో చూడొచ్చు. అలాగా నాకు నా సెట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎప్పుడూ కార్తీ అన్న అవైలబుల్గా ఉన్నాడు. చాలా ఫ్రెండ్లీగా రీచ్ అవుట్ అయ్యాడు. నేను ఎప్పుడు తమిళ సినిమాలు చేసినా నాకు ఫస్ట్ పరిగెట్టుకు వచ్చి సపోర్ట్ చేసేది కార్తీ అన్నే. నాకు లోపల కూడా చిన్న కోరిక ఏంటంటే మనం తెలుగు వాళ్ళం కార్తీ అన్నని అంతలా యాక్సెప్ట్ చేసుకున్నాం. అలా ఒక తెలుగు వాడిని నేను తమిళ్లో యాక్సెప్ట్ అవ్వలేనా అన్నని ఇన్స్పైర్ చేసింది కూడా కార్తీ అన్నే. మామూలుగా గత 15 ఏళ్ళలో మీరు ఏ హీరోని చూసినా కూడా వాళ్ళు నేను ఇలాంటి సినిమా చేయాలనుకుంటున్నాను 3 సినిమా చెప్తే అందులో ఒక సినిమా తప్పకుండా కార్తీ అన్నది ఉంటుంది. సో ఉన్మే అసలు అన్న ఇలాగే సిగ్గుపడ్డాడు ఇంటర్వ్యూలో. సో అన్న ఈ స్పీచ్లో సరదాగా చెప్పేది అన్నీ దాటి వావాతి ఇస్ అ కార్తీ అన్న ఫిల్మ్. కార్తీ అన్న సినిమా అంటేనే తెలుగు వాళ్ళు అందరూ చూస్తారు. ఇది స్పెసిఫిక్గా ప్రతిసారి చెప్పక్కర్లా, అదొక ఇన్హెరెంట్ ఫీలింగ్. లవ్ యూ అన్న. నలన్ కుమారస్వామి, ఆయన గురించి తప్పకుండా చెప్పాలి. చాలా యునీక్ ఫిల్మ్ మేకర్ అండి. నేను ఒక సెట్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ని తిక్కల్ ఫిల్మ్ మేకర్లు అంటాను. మన అదృష్టం కొద్దీ మన తెలుగులో తిక్కల ఫిల్మ్ మేకర్లు అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళని నేను ఎందుకంటానంటే వాళ్ళు 6 నెలలైనా 6 సంవత్సరాలైనా వాళ్ళకి నచ్చిన సినిమానే చేస్తారు. కావాల్సినంత టైం తీసుకుంటారు, ఇష్టం వచ్చినట్టు కథ రాసుకుంటారు. మా గురువు గారు ఇక్కడే ఉన్నారు. ఓకేనా? ఎవరు కూడా చాలా పర్టిక్యులర్గా ఉండే వ్యక్తులు. వాళ్ళతో అప్పుడప్పుడు పనిచేయడమే యాక్టర్గా చాలా డిఫికల్ట్. ఈయన ప్రతిసారి అలాంటి వాళ్ళతోనే పనిచేస్తుంటారు. నలన్ కుమారస్వామి ఎలాంటి వ్యక్తి అంటే, మీరు ప్రాజెక్ట్ జెడ్ మాయవన్ సినిమా తెలుసా మీకు? ఈ మాయవన్ సినిమాకి అతనే డైలాగులు రాశాడు. అతని డైలాగ్ బీట్ అర్థం అవడం ఎంత కష్టం అంటే, ఫస్ట్ 4 రోజులు మేము 360 degrees కొడుతున్నాం కెమెరా. అంటే అన్ని యాంగిల్లో అన్ని సీన్లు తీస్తున్నాం. తర్వాత ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాక మాకు అర్థమైంది. అలాంటి ఒక వ్యక్తిని అర్థం చేసుకోగలడం, అతని స్క్రిప్ట్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవడం కార్తీ అన్న వల్లనే కుదురుతుంది. సో ఈ సినిమాకి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సంతోష్ నారాయణ గారు మ్యూజిక్, జ్ఞానవేల్ అన్న మై ఫేవరెట్ డాన్, మై ఫేవరెట్ అన్న. సో ఐఎమ్ గ్లాడ్ స్టూడియో గ్రీన్ ద్వారా వస్తుంది. కృతి శెట్టి, అదిగో అక్కడే తెలిసిపోయింది. అంటే నేను ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు కార్తీ అన్న 4th ఇయర్ సీనియర్ అంటే నా మైండ్లో తన ఫస్ట్ ఇయర్ జూనియరు, నేను 4th ఇయర్ సీనియరు. కాలేజ్లో కొత్తగా ఒక అమ్మాయి వస్తుంది కదా, ఎక్కువ పొగిడినా ప్రాబ్లమే, పొగడకపోయినా ప్రాబ్లమే. బట్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్, వెరీ టాలెంటెడ్. మీ అందరి తరపున ఏమన్నా చెప్పాలా? అది నేను చెప్తే ఇది రియల్ ట్రెండింగ్ అయిపోద్ది, వాళ్ళే చెప్పేశారు. సో శశి గారు, మీ హ్యాండ్ చాలా మంచిదని చాలా చోట్ల విన్నానండి. సో ఈ సినిమా కూడా మీ చేతి చాలా జెన్యూన్గా అండి. ఇండస్ట్రీలో మొత్తం మీ హ్యాండ్ చాలా మంచిదని ఉందండి. ఐ రియలీ హోప్ ఇట్ వన్స్ అగైన్ వర్క్స్ ఫర్ దిస్. అండ్ ఇక్కడ స్టేజ్ మీద చాలా మంది నా ఫేవరెట్ డైరెక్టర్స్ ఉన్నా. ఐ జస్ట్ వాంట్ టేక్ అ క్విక్ సెకండ్ టు స్పీక్ అబౌట్ రాహుల్. గర్ల్ ఫ్రెండ్ మొన్నే చూసా, ఏం సినిమా తీసేవరా, బ్యూటిఫుల్ ఫిల్మ్. ఒక్కసారి మన అందరూ ఆ సినిమాకి తప్పకుండా క్లాప్ చేయాలి. దట్ ఫిల్మ్ డిజర్వ్స్ టు బీ క్లాప్ ఫర్. దట్స్ ఆల్. ఎవరి పేరైనా మర్చిపోతే ప్లీజ్ తప్పు తీసుకోవద్దు. థ్యాంక్ యూ ఆల్. విషింగ్ అన్నగారు వస్తున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ కిషన్ గారు. అండ్ నౌ మైక్ ఇచ్చేద్దామా? అన్నగారిని తీసుకొస్తున్నటువంటి మా కార్తీ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరూ చెప్పేశారు. ఎవర్రా మీరంతా ఇంత ప్రేమిస్తున్నారే? థ్యాంక్ యూ అండి. ప్రెస్ అండ్ మీడియా ఫ్రెండ్స్కి నమస్కారం. ఎవర్రా మీరంతా? లవ్ యూ బాయ్. థ్యాంక్ యూ. ప్రెస్ అండ్ మీడియా ఫ్రెండ్స్కి, ఇక్కడ వచ్చిన మా డైరెక్టర్స్ అందరికీ, ఐ నో హౌ స్పెషల్ దిస్ ఇస్. ఆల్ ఆఫ్ యూ హవ్ కమ్ హియర్ ఫర్ అస్. ఐ కాంట్ సే హౌ grateful I am and how touched I am for all of you to be here with us. I know I've met I think most of you I've met individually. We had conversations. I have to say 2 words at least because Shiva, I think we were supposed to do a film. It didn't happen, but
it came out beautifully, so I'm so happy. I've seen Nimirchi Gani, I've seen your films, I've spoken to you. Maniratnam garu fans kabatti, I've seen that effect in all your films, the way you handle actors, music, beautiful. Devakata garu, Prasthanam cannot be forgotten. And మీ మాయాసభ ట్రైలర్ కూడా నేను చూసాను, ఇట్ వాస్ ఫ్యాబులస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి. శైలేషు వేరే డాక్టరు అదిరిపోయాను ఆ డైలాగ్ చూసి. యూ మల్టీ టాలెంటెడ్ మ్యాన్, యూ కీప్ సర్ప్రైజింగ్ మీ ఎవ్రీ టైమ్. అండ్ ఐ థింక్ ఆ వన్ డే హిట్లో నేను పని చేసాము. ఈ వాజ్ సో క్లియర్ వాట్ హీ వాంటెడ్, ఎగ్జాక్ట్లీ ఎక్స్ప్లెయిన్. అంత డీటెయిల్ ఆ 2 minutes వస్తున్న క్యారెక్టర్కి అంత బ్యాక్గ్రౌండ్ రాశాడు. And I was so impressed the way he executed everything. And ప్రతిరోజు I'm saying every time I come and land here, they అడుగుతారు సార్ hit to 4 ఎప్పుడు అంటున్నారు. So I think I'm looking forward to that film. Bobby, I've heard so much from Vamsi about you. I know how special it is for all of you to be here for this film and support us. So grateful. Thank you. Tammudu, Sandeep, I think you flatter me so much, I start blushing, man. Don't do this. థ్యాంక్ యూ. ఐ నో హౌ మచ్ యూ లవ్ సినిమా. మన ఇద్దరికి సినిమా అంటే పిచ్చి, అందరికీ సినిమా అంటే పిచ్చి. మనం ప్రతిసారి మనం కలవడప్పుడు వీ ఆల్వేస్ టాక్ అబౌట్ ఫిల్మ్స్, వీ కీప్ డిస్కసింగ్ సో మచ్ అబౌట్ ఫిల్మ్స్. సో సినిమా ఎంత ప్రేమిస్తున్నామో సినిమా మళ్ళీ మనం ప్రేమిస్తుంది. సో ఐ నో ఇట్ విల్ కీప్ టేకింగ్ అస్ హైయర్. సో ఆల్ ది బెస్ట్ యూ. అండ్ నేను ఇందాక చెప్పినట్టు ఐ థింక్ వాట్ ఎవర్ యూ వాంట్, మన దానికోసం వెతికితే అది మన లోపల వస్తుంది. సో ఐఎమ్ షూర్ ది గ్రేట్ ఫిల్మ్స్ విల్ కమ్ టు యూ. And I know how much effort you put into each film, so all the best to you. Love you. అమ్మాయి గురించి మాట్లాడు కదా, బేమమ్మ గురించి మాట్లాడారు కదా. బేమమ్మ షూటింగ్కి వచ్చింది, ఫస్ట్ డే నాకు చెప్పింది, నాకు సార్ ఐ విల్ కీప్ లుకింగ్ అట్ యూ, డోంట్ మిస్టేక్ మీ అని చెప్పింది. సో ప్రతిరోజు నేను సెట్ లోపలికి వస్తే ఎవరైనా మన చాలా లోపల చూస్తే మనకు ఫీలింగ్ వస్తుంది కదా, ఎవరో నన్ను చూస్తున్నారు అంటూ చూస్తే మనం చూస్తుంటారు. సో ప్రతిరోజు ఎవరెవో నన్ను చూస్తున్నారంటే నాకు డౌటే లేదు, అది అమ్మాయి ఎక్కడ కూర్చుందో నన్ను చూస్తూనే ఉంటుంది. అండ్ షీ సేయింగ్ హౌ బిగ్ అ ఫ్యాన్ ఐ యామ్ అండ్ ఐ స్టార్ట్ బ్లషింగ్. ఈ సందీప్ లాయ్ ఐ కీప్ బ్లషింగ్ ఎవ్రీ టైమ్ షీ మేక్స్ మీ డూ దట్. ఐ డోంట్ నో వై షీ డస్ దట్ టు మీ, బట్ ఐ హ్యావ్ టు సే ఫస్ట్ డే ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్. అమ్మాయి వచ్చింది, she put her legs across and sat and said, what can I do for you? అని క్యారెక్టర్లోనే ఉంటుంది ప్రతిసారి. త్రూఅవుట్ ద సెట్ షీ ఈస్ ఇన్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి అంత హోంవర్క్ చేసి ద వే షీ కేమ్ అండ్ క్యారీడ్ హర్ సెల్ఫ్. ఆ క్యారెక్టర్ నేను స్క్రిప్ట్లో చదివేటప్పుడు ఐ కుడెంట్ ఇమాజిన్ దట్ క్యారెక్టర్ బికాస్ ఆయన రాసే విధం అంత ఈజీ కాదు టు అండర్స్టాండ్. బట్ షీ డిడ్ హర్ హోంవర్క్. షీ కేమ్, షీ సాట్ దేర్ అండ్ షీ పర్ఫార్మ్డ్ సో వెల్. ఐ వాజ్ సో ఇంప్రెస్డ్. ఒక సీజన్డ్ యాక్టర్ లాగా ఆ క్యారెక్టర్ని క్యారీ చేసింది. ఐ వాజ్ సో ఇంప్రెస్డ్. ఆల్ ద బెస్ట్ కృతి, యూ హ్యావ్ గ్రేట్ థింగ్స్ టు డూ. షీఈస్ అ ఫ్యాబులస్ డాన్సర్. సో డాన్స్ సాంగ్ అప్పుడు మాత్రం నేను చెప్పాను, నువ్వు నన్ను ఫ్యాన్ కదా, సో ఇప్పుడు మీటర్ 2లో డాన్స్ అవ్వు, 4, 5 వద్దు, అది ఇంట్లో పెట్టి ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ నాకు చాలని చెప్పాను. సార్ నాకు కొంచెం కోఆపరేట్ చేసింది, అందువల్ల ఈ సాంగ్ బాగా వచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ నా వెంకీ, ద మూమెంట్ ఈ కేమ్స్ ఈ క్రాక్స్ అ జోక్. నాకు చిన్నప్పటి నుంచి మార్క్ రావడం కష్టం అని చెప్పాడు. ఐ డోంట్ నో హౌ హీ కెన్ కమ్ అప్ విత్ సచ్ లైన్స్. ఐ హావ్ లిసన్డ్ టు హిస్ వన్ స్క్రిప్ట్ అండ్ ఇట్ వాస్ జస్ట్ ఫ్యాబులస్. ఐ లాఫ్డ్ సో మచ్. Soon I think we'll work out something, man. I know you also keep saying I'm a fanboy, so I'm waiting for your script. And Vivek, we just met recently. I'm looking forward to the next meeting with you. He's also a great writer. I'm so happy. All talented people in here for me. I feel so thankful. I don't know how I can express how grateful I feel for all of you to be here. Thank you, Andy. And Rahul bro, I think ప్రతి సినిమా చూసాక ఆవిడ నుంచి నాకు ఒక మెసేజ్ వస్తుంది ఎప్పుడు. ఐ థింక్ 1 page మెసేజ్. ఆ మెసేజ్ ఏంటంటే, నా హస్బెండ్ నీకు పంపించని చెప్పారు. ఐ మీన్ షీ సే మై హస్బెండ్ వాంట్స్ టు ఫార్వర్డ్ దిస్ మెసేజ్ టు యూ అండ్ షీ ఫార్వర్డ్స్ ద మెసేజ్ ఫ్రమ్ రాహుల్. సో ఆల్వేస్ గెట్ ఇట్ త్రూ హర్. షీ ఈస్ మై కొరియర్ సర్వీస్. షీ సెండ్స్ ఇట్ అండ్ ఆల్వేస్ దర్ ఇస్ సో మచ్ లవ్ ఇన్ వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డూ. దట్ ప్యూరిటీ అండ్ దట్ లవ్ అండ్ యునో లైక్ సత్యం సుందరం క్యారెక్టర్ లాగే రాహుల్ కూడా ఐ థింక్ like Sundaram laga character అని అనుకుంటున్నాను. Every time I speak to him, that's the feeling I get. So he's very special. Shashi garu, మీ గురించి ఇంత మాట్లాడుతున్నారు. ఫస్ట్ టైం ఐమ్ మీటింగ్ యూ. ఐఎమ్ షూర్ మీరు చెప్పినట్టు ఈ సినిమా కూడా మీరు ప్రెడిక్షన్ లాగే ఈ సినిమా కూడా బాగా ఆడాలి, పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ సినిమాకి వస్తాం.
అన్నగారు వస్తారు ఇది. వస్తానన్న. ఓకే 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 బాబు, నేను వస్తాను. ఇప్పుడు లేదు, తర్వాత మాట్లాడిన తర్వాత. సో ఈ సినిమా ఈజ్ ఆల్ అబౌట్ అభిమానం అండి. మీకు నా మీద ఉన్న అభిమానం, నాకు నా హీరోస్ మీద ఉన్న అభిమానం. ఒక అభిమానం అనేది ఆ లవ్ నుంచి దాటితే అది భక్తి అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ని తీసుకుంటూ ఈ డైరెక్టర్ ఒక సినిమా తీశాడు. ఆయన అంబిషన్ ఏంటంటే, ఒక కీర్తి చెప్పినట్టు ఒక 70s 80sలో ఉండే మన మాస్ కమర్షియల్ సినిమాని రీయాస్ట్ చేసి ఒక ట్రిబ్యూట్ లాగా చేయాలన్నది ఆయన ప్లాన్. దానికి ఒక హీరో కావాలి. ఆ హీరో కొంచెం సూపర్ హీరోగా ఉంటే బాగుంటుందని ప్లాన్ చేశాడు. సూపర్ హీరోస్ అంటే ఎందుకు ఎప్పుడు సూపర్ మ్యాన్ బ్యాట్ లాగా ఉండాలి? మన కల్చర్లోనే ఎన్నో మంది సూపర్ హీరోస్ ఉన్నారు. వాళ్ళు స్క్రీన్లో ఏం చేస్తే మనం ఒప్పుకుంటాం. వీల్ అక్సెప్ట్ వాట్ ఎవర్ దే డూ ఆన్ స్క్రీన్. అలా మనకుండే 2 వ్యక్తులు ఉన్నారు, ఎన్టీఆర్ గారు, ఎంజిఆర్ గారు ఉన్నారు. వాళ్ళు వచ్చి దే చేంజ్డ్ సినిమా, దే చేంజ్డ్ పాలిటిక్స్, దే చేంజ్డ్ పీపుల్స్ లైఫ్స్. అండ్ వాట్ ఎవర్ దే డిడ్ వీ అక్సెప్టెడ్ అండ్ దే వర్ సచ్ సూపర్ పవర్స్. దే వర్ ఆల్మోస్ట్ లైక్ డెమిగాడ్ ఫర్ అస్. ఏ పని చేసినా అది ఎయిదర్ ఇట్ హ్యాస్ టు బి ఎంటర్టైనింగ్, లేకపోతే అది యూస్ఫుల్గా ఉండాలి. 2 లేదంటే అది వేస్ట్. బట్ 2 ఉంటే ఇట్ బికమ్స్ వెరీ వెరీ స్పెషల్. సో దే బోత్ ఆర్ సో స్పెషల్ టు అస్. సో అలాంటి సూపర్ హీరోస్ మన కల్చర్లో నుంచి వచ్చే మామూలు వ్యక్తిగా నుంచి దే బికేమ్ సో బిగ్. వాళ్ళు మనకు సూపర్ హీరోస్. అలాంటి సూపర్ హీరోస్ మళ్ళీ ఇప్పుడు వస్తే ఎలా ఉంటుంది అని ఆయన ఇమాజినేషన్. సో అంతపాటు ఈ సినిమా తీసుకొచ్చారు. ఆయన ఫస్ట్ సినిమాని చూసాను, ఇంతమంది ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారని నాకు తెలియదు. అన్ని డైరెక్టర్స్కి నా డైరెక్టర్ గురించి తెలుస్తుంది. సో ఆఫ్టర్ 8 years ఈస్ డూయింగ్ ఎ సినిమా అండ్ ఎవ్రీబడి ఈస్ ఎక్సైటెడ్ అబౌట్ దట్ ఫిల్మ్ అనేది మామూలు విషయం కాదు. సో హీ మేడ్ ఇట్ టోటలీ వ్యాకీ వే. నా యూనిఫామ్ మీరు చూస్తే కనిపిస్తుందా? సో ఎవ్రీ టైమ్ ఐ డూ అ పోలీస్ యూనిఫామ్ ఐ హ్యావ్ టు కీప్ చేంజింగ్ ద కలర్ అనుకుంటున్నాను, బికాస్ ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో హీ ప్లాన్స్ ద ఎంటైర్ సినిమా ఇన్ అ ఫ్యాంటసీ వరల్డ్. అది ఏమో హైదరాబాదో చెన్నైయో కాదు, ఒక ఇమాజినరీ వరల్డ్, ఒక బ్యాట్మ్యాన్లో వస్తున్న గౌతమ్ లాగా ఒక ఇమాజినరీ వరల్డ్లో జరుగుతుంది ఆ స్టోరీ. అండ్ ద వే హీస్ రిటర్న్ ఈచ్ క్యారెక్టర్ కానీ అండ్ ద వే హీస్ బ్రాట్ ఇన్ అన్నగారు ఈ సినిమాలో, ఇట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్. అండ్ ఫార్ మీ టు ప్లే ఇట్ ఈస్ జస్ట్ a blessing to portray such great men, and I really had a tough time. But ilanti tough cinemalu, ilanti challenges manam break chestene manam next level ki elagalam. So I took that challenge and I have done my best. So I hope you all like it. And Santosh Narayan music gaani, migitha character Satyaraj garu, Raj Kiran garu, Nilgal Ravi garu, prati actors they have given their best for the cinema. And ఇలాంటి సినిమా తీయడం మళ్ళీ కష్టం అండి. నాకు కూడా ఒక సినిమాలో ఒక కొత్త విషయం లేదంటే మీ ముందు తీసుకురావడం కొంచెం భయం. సో అలాగే ఎలా సత్యం సుందరం సినిమాలు ఇంత ఆదరిస్తారు. ఐ నో హౌ మచ్ ప్రెస్ అండ్ మీడియా అండ్ పీపుల్ సెలబ్రేటెడ్ సత్యం సుందరం ఇక్కడ వచ్చినప్పుడు. అండ్ పీపుల్ కీప్ టెలింగ్ అంత సినిమా ఎంత స్పెషల్ అని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ దట్ లవ్. మళ్ళీ ఇదొక డిఫరెంట్ సినిమా అని చెప్పవచ్చు. మళ్ళీ ఐ థింక్ ఐఎమ్ లక్కీ టు గెట్ డిఫరెంట్ ఐడియాస్. అండ్ ఐఎమ్ రియలీ హోపింగ్ దిస్ ఫ్రైడే సినిమా రాబోతుంది. ఐఎమ్ హోపింగ్ అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ ఆల్ like the film and support this film. And Santosh Narayan garu music iదేమో ఒక జాన్ విలియమ్స్ కానీ ఒక హ్యాన్స్ జిమ్మర్ లాగా ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ మీ అందరికీ. అండ్ స్టూడియో గ్రీన్కి మళ్ళీ ఒక స్పెషల్ సినిమా. ఐ థింక్ ఈస్ బ్రింగింగ్ అవుట్ దిస్ ఫిల్మ్ ఆఫ్టర్ అ లాట్ ఆఫ్ హార్డ్షిప్. సో ఐమ్ రియలీ విషింగ్ హిమ్ బిగ్ సక్సెస్. బనీవాస్ వచ్చాడు. ఐ థింక్ దే బోత్ ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ బనీవాస్ గారు ఫర్ కమింగ్ హియర్ అండ్ బీయింగ్ విత్ అస్. And I can't say how grateful I am for all of you to be here. I'm so special. Thank you for all of you to come and support this film. I think I'm very very lucky. And in first time Hyderabad వచ్చేటప్పుడు we didn't know anyone, but still we were so welcomed. But నాకు ఇప్పుడు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది. Such a big family I have. So I think అన్నయ్య తరపు నుంచి నా తరపు నుంచి I can't say how thankful we are. We are so blessed అండి. ఎప్పుడు మీ లవ్ అండ్ సపోర్ట్ మనకు కావాలి. థ్యాంక్ యూ. సింగం బాగున్నారు. ఇక్కడే షూటింగ్ జరుగుతుంది హైదరాబాద్లో. సో ఖచ్చితంగా మీ లవ్ గురించి మీ అడిగినట్టు నేను చెప్తానండి. థ్యాంక్ యూ. అయితే వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు. శ్రేయాస్ మీడియాకి, మంజుషాకి థ్యాంక్ యూ. యూ. ఎవ్రీ టైమ్ వీ కమ్ హియర్ అండ్ ఇంత వార్మ్ వెల్కమ్ కానీ ఇంత ప్రేమిస్తున్నారు. Always thankful for that. Thank you. We always love you, Karthik garu, and keep rocking. December 12th కోసం మేము వెయిట్ చేస్తున్నాము to see
అగైన్ న్యూ కార్తీని చూడడానికి వెయిట్ చేస్తూ ఉంటాము. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. గివ్ ఇట్ అప్ ఫర్ కార్తీ గారు.